జలదోపిడి. ఆంధ్రప్రదేశ్ జలదోపిడిలో కూడా మనం తీసుకున్నటువంటి డైమెన్షన్స్ ఏంటిదంటే, తెలంగాణ అనేటటువంటి ప్రాంతం అనేటటువంటిది గత 2,500 సంవత్సరాల కనుచూపు చరిత్రలో కూడా 2,500 సంవత్సరాల చరిత్రను గమనిస్తే మనకు దాదాపు కేవలం 180-150 సంవత్సరాలు మాత్రమే మనం ఆంధ్రతోటి కలిసి ఉన్నాం అనేటటువంటి కోణంను మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తెలంగాణకు జీవగర్ర ప్రాణం ఏంటిదంటే కృష్ణా గోదావరి నదులు. ఆ రోజు 2,500 సంవత్సరాల క్రితము ఇక్కడికి ఆర్యులు వింధ్యారణ్యం దాటి ముందుకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం చూసిందంటే కృష్ణా గోదావరి నదులు ఉన్నాయనేటటువంటి దాన్ని గమనించుకొని మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ నాగరికత అనేటటువంటిది మనకు దీంట్లో కూడా కృష్ణా గోదావరి అనేటటువంటి ప్రాముఖ్యత అనేటటువంటిది మొదటి నుంచి ఉంది. అదేవిధంగా అన్ని చరిత్రల్లో కూడా ఈ దక్కన్ మా సామ్రాజ్యం ఏర్పడినప్పుడే కానీ, శాతవాహనుల కాలంలోనే కానీ, కాకతీయుల కాలంలోనే కానీ, బహమనీయుల కాలంలోనే కానీ, నైజాం స్టేట్ వరకు కూడా కృష్ణా గోదావరికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ కృష్ణా గోదావరి బేసిన్ల ద్వారానే కానీ, కృష్ణా గోదావరిల ద్వారానే కానీ ఇక్కడ మొత్తం దక్షిణ భారతదేశం వెళ్ళడమే కానీ, త్రిలింగ దేశం ఏర్పాటు చేసుకోవడమే కానీ, అదేవిధంగా త్రిసముద్ర దేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈ కృష్ణా గోదావరి మధ్య ఉన్నటువంటి పరివాహక ప్రాంతం ఏదైతుందో అదే కేంద్ర బిందువుగా ఈ 2,500 సంవత్సరాల చరిత్రలో కూడా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే ఏంటిదంటే స్వతంత్రం వచ్చింది. మనకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైతుందో జలాల వినియోగం అనేటటువంటి సబ్జెక్టు ముందుకొచ్చింది. జలాల వినియోగంకు ఆ రోజు మొట్టమొదటిసారిగా మొదటి పంచవర్ష ప్రణాళికలో కూడా ఈ దేశం తీసుకున్నది ఏంటిదంటే పంచవర్ష ప్రణాళికల్లో కూడా అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మీరు మెయిన్ ప్లేస్ రండమ్మా రండి. ఇప్పుడే శైలజ గారు, అడ్వకేట్ గారు, అదేవిధంగా చాలా సీనియర్ మోస్ట్ ఉద్యమ నాయకురాలు హైకోర్టు అడ్వకేట్ శ్రీ శైలజ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామా శైలజ. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికల ద్వారా జలాల వినియోగం అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే, ఇక్కడ హైదరాబాద్కి వచ్చే వరకు హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో ఏదైతే దాదాపు ఇప్పుడున్న భౌగోళిక హైదరాబాద్ కాదు, దీనికి వెనకాల మహారాష్ట్ర ప్రాంతాలు, కర్ణాటక ప్రాంతాలు ఏవైతే చాలా సుదీర్ఘకాలంగా చరిత్రలో కూడా మనకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 1942లో నిజాం సుల్తాన్ పాదుషా డిజైన్ చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు దేశంలో పట్టినే నిజాం స్టేట్ అనేటటువంటిది అత్యంత ధనవంతమైనటువంటి రాష్ట్రం. ఇది ఎన్నో రంగాల్లో కూడా ఇది దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి సబ్జెక్ట్స్, ఎక్కడ లేనటువంటి కొత్త కోణాలు, రైల్వే రూట్స్ కానీ ఎన్నో రకాలుగా ఇక్కడ కొన్ని ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి ప్రాంతం పరిస్థితుల్లో కూడా జలవనాల వినియోగంకు పూర్తి స్థాయిలో కూడా దేశం రానటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ కృష్ణా నది మీద, అదేవిధంగా గోదావరి నది మీద 2 బృహత్తమైనటువంటి డిజైన్ ప్రోగ్రామ్స్ మనకు ఆ రోజు డిజైన్ చేసినటువంటి ఉన్నాయి. అది కృష్ణాకు వస్తే అప్పర్ కృష్ణ, అదేవిధంగా గోదావరికి వస్తే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా మనకు దాదాపు 9 పెద్ద ప్రాజెక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అది. అయితే ఏంటిదంటే నైజాం స్టేట్ అంతమించింది, తెలంగాణ స్టేట్ అనేటటువంటిది హైదరాబాద్ స్టేట్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా అప్పుడున్నటువంటి మొదటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే నిజాం డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ను యాజ్ ఇట్ ఈస్గా తన క్యాబినెట్లో ఆమోదించి మొదటి పంచవర్ష ప్రణాళికకు ఆమోదం కొరకు పంపించినటువంటి నేపథ్యం. అంటే దేశంలో కూడా
ఎక్కడ కూడా పూర్తి స్థాయి డిజైన్లు కానటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ హైదరాబాద్ స్టేట్ కృష్ణా మీద గోదావరి మీద బ్రహ్మాండమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా విధి లేకుండా ఆమోదం చేసేటటువంటి పరిస్థితి అది. ఆ పరిస్థితిలో కూడా కృష్ణా గోదావరిలో కూడా ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతే ఈ తెలంగాణ అనేటటువంటిది ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆ రోజునటువంటి హైదరాబాద్ స్టేట్ ఏదైతుందో అది దేశంలోనే అత్యంత పెద్ద ఇరిగేషన్ ప్రాంతంగా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి అది. ఈ పంజాబ్తో పాటు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల కంటే కృష్ణా కంటే కూడా ఈ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఇరిగేషన్ పూర్తిగా వినియోగించుకొని దేశంలోనే నీటి వనరులు సమృద్ధిగా ఉండి సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. అయితే అప్పటిన్నటువంటి మనకంటే 100 సంవత్సరాలు ఆలోచన విధానంలోనే కానీ డెవలప్మెంట్లో కానీ ముందున్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఏంటిదంటే ఈ రాబోయేటటువంటి వారికి ఉన్నటువంటి ప్రమాదాన్ని వాళ్ళు గమనించుకొని ఏం చేసిందంటే తక్షణమే ఈ ప్రాంతంను మనము ఆంధ్రప్రదేశ్ అయితే అనుకుంటున్నామో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేటువంటి పరిస్థితి మనకి ఏదైతుందో ఈ ప్రత్యేక పరిస్థితిలో కూడా మనం ఈ తెలంగాణ అనేటటువంటి ప్రాంతాన్ని మనము భాషా ప్రాతిపదిక మనం తీసుకునేటటువంటి ఒక అవకాశాన్ని మనం డెవలప్ చేసుకొని ఈ ప్రాంతంను మనం సమైక్య రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుంటే ఈ జీవగర్భ ఏదైతే రత్నగర్భ నీటి రత్నగర్భ అనేటటువంటి ఈ ప్రాంతము అనేటటువంటిది మనకు వాళ్ళ నుంచి మనం మరింత డెవలప్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటిది కేవలము కృష్ణా గోదావరిలు ఏవైతే ఉన్నాయో ఈ రెండుని పూర్తిగా వినియోగించుకునేటటువంటి అవకాశము అదేవిధంగా తెలంగాణ కంటే కూడా దేశంలో అన్నిటికంటే కూడా మనం డెవలప్ అయ్యేటటువంటి డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని ముందే ఊహించుకొని వాళ్ళు ఏంటిదంటే కేవలం కృష్ణా గోదావరి నదుల కొరకు మాత్రమే వాళ్ళు ఈ తెలంగాణను మొత్తంలో కలుపుకునేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది చేయడం లోపల ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం లోపల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవడం లోపల ఈ రెండు నదులే ప్రధాన కారణం అనేటటువంటిది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆ రోజు కలిసినటువంటి వాళ్ళు పోయేటప్పుడు ఏం గురించి అనేటటువంటిది ఒకసారి గమనించుకుంటే మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటిదంటే వీళ్ళు కృష్ణా గోదావరిల మీద ఎంత డిపెండ్ అయ్యేటటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. ఏదైతే 2014 లోపల 13 లోపల అనివార్యంగా విడిపోవాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఏమడిగిందంటే ఉన్న కృష్ణని ఎలాగో మనం మింగేసినాం కదా, ఈ గోదావరి ఒకటి ఉంది, పోతే ఈ గోదావరిని కూడా పట్టుకుపోదాం అనేటువంటి ఆలోచనతో పోలవరం అనేటటువంటి సబ్జెక్టును వివరణ చట్టం లోపల తమకు అనుకూలంగా పెట్టుకోవడం అనేటటువంటిది మనం గమనిస్తే ఏంటిదంటే వాళ్ళు ఈ కృష్ణా గోదావరికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటిది ఈ సందర్భంలో మనకు అర్థమైనటువంటి విషయం. కాబట్టి తెలంగాణకు జీవకరైనటువంటి ఈ కృష్ణా గోదావరిలను కాపాడుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో కూడా అన్ని పార్టీలను మనం సైవిక్యం చేసుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో కూడా మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంకు విచ్చేసినటువంటి పూర్తి ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీ వి ప్రకాష్ గారిని దీని గురించి పూర్తిగా వివరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నా యూనివర్సిటీ మిత్రులు శ్రీ ఎర్ర సత్యనారాయణ గారికి, వేదిక పైనున్న పెద్దలకి, వివిధ పార్టీల ప్రతినిధులకు, బీసీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. నీళ్ళ గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఎందుకు కావాలనో అందరికీ సోయి వచ్చింది. మనము గ్రామాన ధూమ్ధాములు కావచ్చు, తర్వాత తెలంగాణకు సంబంధించిన వివిధ సంఘాలు, టీఆర్ఎస్తో పాటుగా ప్రత్యామ్నాయంగా అనేక సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆ రోజు అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్క సెక్షన్ సబ్బండ వర్గాలు ఆ ఉద్యమంలో పాల్గొనడం వల్ల తెలంగాణ ఎందుకు అవసరం అనేది, తెలంగాణ రాకపోవడం వల్ల మనం ఏం నష్టపోయినాము, నీళ్ళల్లో కానీ నిధుల్లో కానీ నియామకాల్లో కానీ మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలలో కానీ భాష పేరు మీద, యాస పేరు మీద మనల్ని ఎట్లా అపహాస్యం చేశారు, ఈ విషయాల మీద దాదాపు 20 సంవత్సరాలు అప్పటి తెలంగాణ ప్రజా సమితి దగ్గర నుంచి తెలంగాణ ప్రజా ఫ్రంట్ వరకు కూడా గద్దర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల ద్వారా ఆ సోయి మనకు వచ్చింది.
సో మళ్ళీ నీళ్ళ గురించి కూడా అట్లాంటి ఒక పెద్ద ప్రయత్నం, భగీరథ ప్రయత్నం అంటాం కదా, అది రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి నీళ్ళ గురించి కొద్దిగా సోయి తెచ్చుకొని నీళ్లను భూములకు మళ్లించి బంగారు పంటలు పండించాలని చెప్పి దాదాపుగా 1840 ఆ ప్రాంతంలోనే, ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు కొంత ఆలోచించారు. ఎందుకంటే 1833లో గుంటూరు జిల్లాలో కరువు వచ్చినప్పుడు 1/3 గుంటూరు పాపులేషన్ కరువుతో చనిపోయారు. వాళ్ళు కాటకం అంటారు దాన్ని, అంటే ఫెమైన్. ఈ కాటకాలు వచ్చినప్పుడు దాదాపుగా లక్షల సంఖ్యలో చనిపోయారు అప్పుడు గుంటూరు, విజయవాడ, ఏలూరు ఆ ప్రాంతం అంతా. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, కృష్ణా గోదావరి నదుల నీరంతా కూడా సముద్రంలో కలుస్తుంది, ఆ నీరు మన పొలాలకు వస్తే బాగుండు అని చెప్పి అర్ధర్ కాటన్ అప్పుడు మిలిటరీ ఇంజనీర్ ఉండే, ఆయన సహాయంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు వాళ్లకు బ్యారేజ్ కట్టింది. లక్షలాది ఎకరాలకు 1853 నాటికి నీళ్లు ఇవ్వడం జరిగింది. సో ఆ నీళ్లతోని మంచి పంటలు పండించుకున్నారు. కానీ వచ్చిన సంపదను ఎట్లా ఖర్చు చేయాలనో ఆ రోజు అవకాశాలు లేకుండే, టెక్నాలజీ లేదు, ఆ రోజు ఏ రకమైన సౌకర్యాలు అనుభవించే అవకాశం లేదు. సో కొంతమంది ఆ డబ్బులతో వాళ్ళ పిల్లల్ని ఇంగ్లాండ్కి, తర్వాత అమెరికాకు, విదేశాలకు పంపించుకున్నారు. కొంతమంది మద్రాస్, బెంగళూరులలో, హైదరాబాద్లో వ్యాపారాలు స్టార్ట్ చేశారు, పరిశ్రమలు పెట్టారు. సో అదనపు సంపద అనేది వ్యవసాయంలో రావడం వల్ల ఎట్లా అభివృద్ధి చెందుతామని చెప్పి వాళ్ళకు అర్థమైంది. కానీ తెలంగాణ 100 ఏళ్ల తర్వాత కూడా పక్కన కృష్ణమ్మ పోతున్నా, మీరు ఎందుకు ఇట్లున్నారు, మీకు పంటలకు, పొలాలకు నీళ్ళు ఎందుకు రావట్లేదంటే కాలం అయితలేదు, వర్షం పడతలేదు అని చెప్పి వాళ్ళు నెత్తికి చేయబెట్టుకొని ఆకాశం దిక్కు చూశారు తప్ప పక్కనున్న నీళ్లను మన పొలాలకు మళ్లించడానికి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని చెప్పి అనుకోలేదు. నిజాంకు వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం జరిగింది ఇక్కడ, కానీ నీళ్ల కోసం పోరాటం జరగలేదు. ఆనాడంతే ఈనాడంతే. ఎందుకంటే నీళ్ల సోయి అనేది ఎవరికైతే అవసరమో పంటలు పండించుకునే రైతులకు ఆ సోయి రాలేదు. వాళ్ళు వెనకట్లాగానే ఆలోచిస్తూ వచ్చిండ్రు, వర్షం పడితే మనకు పంటలు, చెరువు నిండితేనే మనకు కాలువలకు నీళ్ళు వస్తాయని చెప్పి ఆలోచించారు. ఎందుకంటే తెలంగాణలో ఎప్పుడు కూడా కాలువల కింద వ్యవసాయం లేకుండే. నిజాం తన చివరి రోజుల్లో నిజాం సాగర్ ఏదైతే కట్టాడో, నిజాం సాగర్ కానీ అంతకంటే ముందు కట్టిన గన్పూర్ ఆనికట్టు 1905 నాటికి పూర్తయింది. అది కాలువలు పూర్తి కావడానికి 1930 అయింది. ఆ 2 కాలువలు నిజాం సాగర్. ఈ 2 ప్రాజెక్టులు వచ్చేదాకా తెలంగాణలో కాలువల కింద వ్యవసాయం లేదు, చెరువుల కిందనే తప్ప కాలువల కింద లేదు. సో ఎప్పుడైతే నిజాం సాగర్ పూర్తయిందో నిజాం అనుకున్నాడు, అప్పటి ఖజానాకు ఆదాయం రావాలంటే భూమి శిస్తే ప్రధానంగా ఉండేది. అంటే పంటలు పండే భూమి ఏదైతే సాగునీరు అందించడం ద్వారా పంటలు పండుతాయో ఆ భూమి మీద మాత్రమే శిస్తు వసూలు చేసేవాళ్ళు. వర్షాధారపు చెలకల మీద శిస్తు లేకుండేది. సో నిజాం సంపన్నుడు అయిండు అంటే అందులో సాగునీటి ద్వారా అభివృద్ధి చెందిన ఆయకట్టు, దాని ద్వారా వచ్చిన రెవెన్యూ ఆదాయం. 1901 నుంచి ప్రాజెక్టులు కడితే 1867 నుంచే చెరువుల మరమ్మతులు మొదలుపెట్టారు. మనకు తెలుసు కాకతీయుల కాలం నుంచి కూడా గొలుసు చెరువుల వ్యవస్థ ఉన్నది. ఇది గొలుసు చెరువులన్నీ కూడా కాలక్రమంలో పూడికతో చేరి ఒక్క వర్షం పడితే అన్ని చెరువులు దిగడం, దానివల్ల చెరువులన్నీ శిథిలమైపోవడం అనేది జరిగింది. సో 1867లో అప్పుడు సాలార్జంగ్ ఉండేవాడు ప్రధానమంత్రిగా, ఆయన కొంత డబ్బు కేటాయించి పీడబ్ల్యూడి శాఖ ఉండేటప్పుడు ఇరిగేషన్ శాఖ ఏర్పడలేదు. సో అట్లా ఈ చెరువులను, కుంటలను బాగు చేసుకుంటూ ఆ బాగైన చెరువుల కుంటల కింద 100 ఎకరాల నుంచి 5000 ఎకరాల దాకా పంటలు పండితే ఆ డబ్బుతోని నిజాం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను, అట్లాగే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, బ్రిటిష్ సైన్యానికి కప్పం చెల్లించడం, ఇటువంటివన్నీ కూడా చేసేవాళ్ళు. సో ప్రధాన ఆదాయం ఆ రోజుల్లో ఈ వ్యవసాయం ద్వారానే నిజాంకి వచ్చేది. తర్వాత కాలంలో ఏమైందంటే దీన్ని అర్థం చేసుకున్న నిజాం ఖజానాకి ఎక్కువ ఆదాయం రావాలంటే తెలంగాణలో ఎక్కువ ప్రాజెక్టులు కట్టాలి,
ఎక్కువ మంది రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఆయన అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఈ కరపత్రంలో పేర్కొన్న విధంగా ఒక 9 ప్రాజెక్టులను, అంటే నిజాం సాగర్ పూర్తయిన తర్వాత అప్పటి ప్రముఖ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్, ఇవాళ తెలంగాణ ఇంజనీర్స్ డే జూలై 11న ఆయన పుట్టినరోజు నాడు మనం జరుపుకుంటున్నాం. ఆయనే ఇవాళ హైదరాబాదులో ఉన్న గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఆయన నిర్మాణ పర్యవేక్షణలోనే అవి కట్టినారు. అప్పుడు విశ్వేశ్వరయ్య గారు అతనికి గురువుగా ఉండేవారు. విశ్వేశ్వరయ్య గారు తర్వాత మైసూర్కు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ బాధ్యతలన్నీ కూడా అలీ నవాజ్ జంగ్ గారే చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే నిజాం సాగర్ కూడా నిర్మించడం జరిగింది. 2,75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నిజాం సాగర్ నిర్మించాడు. కానీ వ్యవసాయం చేసుకోవడానికి అంతమంది రైతులు ఆ నిజాం సాగర్ కాలువల కింద లేకుండ్రి. అందుకని ఆంధ్ర పత్రిక, ఆ రోజు ఆంధ్రదేశంలో అది బాగా ప్రచారంలో ఉన్న ఒకే ఒక్క పత్రిక. ఆ పత్రికలో నేను వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టు కట్టాను, మీరు వచ్చి ఇక్కడ భూములు తీసుకొని వ్యవసాయం చేయండి అని చెప్పి ఉచితంగా భూములు ఇస్తానని చెప్పి అప్పుడు నిజాం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది వచ్చి ఆ బోధన్లో కానీ ఆ బాన్స్వాడ నియోజకవర్గంలో ఆ నిజాం సాగర్ కాలువల కింద నిజామాబాద్ పట్టణం వరకు కూడా కామారెడ్డి, ఎల్లారెడ్డి అంతా కూడా ఆంధ్ర వాళ్ళంతా మొదటిసారి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఆ తర్వాత బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కూడా నిజాం ఏర్పాటు చేశాడు. ఎందుకంటే 2 పంటలకు నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ పెడదాం, చెరుకేసుకున్నట్టయితే చెరుకు ఒక కమర్షియల్ క్రాప్, చెరుకు పంటలో అనుభవం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తారని చెప్పి వాళ్ళ కోసం చెరుకు పంట వేయడానికి చెరుకు ఫ్యాక్టరీ కూడా ఆయన పెట్టడం జరిగింది. సో ఈ రకమైన ఇనిషియేటివ్ ద్వారా నిజాంకు ఆదాయం పెరగడంతో పాటు రైతులకు వ్యవసాయంలో కొంత ఆంధ్ర ప్రాంతం నుంచి వాళ్ళు రావడం వల్ల వ్యవసాయ అభివృద్ధి అనేది కొంత జరిగింది. ఆ పంటలు పండించుకునే 2 పంటలు పండించుకునే అవకాశం తెలంగాణలో అంతకుముందు లేకుండే. నిజాం సాగర్ కట్టిన తర్వాతనే 2 పంటలు అనేది పండడం మొదలుపెట్టింది. ఇక్కడ ఒకటి గమనించాలి, వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు మేము వచ్చి మీకు అన్నం తినడం నేర్పినాం, మేము వచ్చి మీకు వరి పంట పండించడం నేర్పినాం. ఇదైతే శుద్ధ తప్పు. నిజాం సాగర్ కింద వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళు వచ్చారే తప్ప ఇక్కడ మెదక్ అంటేనే మెతుకు సీమ అనేవాళ్ళు. మెతుకు సీమలో 400-500 సంవత్సరాల క్రితమే 5-6 వేల చెరువులు ఉండేది. అంటే 12వ శతాబ్దం 13వ శతాబ్దం నాటికే అక్కడ చెరువులు ఉండేది. ఆ చెరువుల కింద వరి పంట అనేది 1000 సంవత్సరాల పూర్వం నుంచే పంట పండించుకున్నారు. అంటే మన కాకతీయులే చెరువులు తవ్వించారనేది అబద్ధం. శాతవాహనుల కాలం నుంచి చెరువులు ఉన్నాయి. పర్టికులర్గా మన ఈ సంగారెడ్డి కానీ, అదేవిధంగా నిజామాబాద్ కానీ, గజ్వేల్ ప్రాంతంలో కానీ, మన సింగూరు ప్రాంతానికి వెనుక ఉన్న జైరాబాద్ ప్రాంతంలో కానీ అదంతా కూడా ఒకప్పుడు కన్నడ భాష మాట్లాడే ప్రాంతం అది. అంటే 14వ శతాబ్దానికంటే ముందు అధికార భాష ఆ ప్రాంతంలో కన్నడ. ఇప్పటికి కూడా శాసనాలు మనకు కనబడతాయి చెరువుల దగ్గర, కన్నడలో శాసనాలు ఉంటాయి. అంటే ఆ కన్నడ ప్రాంతాన్ని పరిపాలించిన ఆనాటి చోడరాజులు కానీ, చోళరాజులు కానీ, చాళుక్యులు కానీ, విష్ణుకుండిన్లు కానీ వాళ్ళందరూ కూడా చెరువులు తవ్వించారు. కాకతీయులు ఏం చేశారంటే ఈ చెరువులను కలిపి గొలుసు చెరువుల సిస్టమ్ తీసుకొచ్చారు. అయితే చెరువు ఉన్న ప్రతి దగ్గర కూడా వరి పంట పండింది. అయితే నిజామాబాద్లో కూడా అట్లా వరి పంటలు బాగా పండినాయి, చెరుకు పంట పండింది. ఎప్పుడైతే ఆదాయం బాగా పెరిగిందో నిజాం 9 ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. ఈ 9 ప్రాజెక్టులు కనుక పూర్తయి ఉంటే, అంటే నిజాం కనుక ఇంకొక 10 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటే తెలంగాణలో 1 కోటి ఎకరాలకు పంటలు పండించుకోవడానికి 2 పంటలకు సరిపోయే నీళ్లు కృష్ణా గోదావరి నదుల ద్వారా ఆ రోజుల్లోనే మనకు వచ్చి ఉండేది. సరే, కమ్యూనిస్టులు పోరాటం చేశారు, సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపాడు, నిజాంను దించేశారు. కాబట్టి దానివల్ల ఒక లాభం జరిగినా కూడా పీడన పోయింది, దొరల పీడన అని అనుకున్నా కూడా ఒక పెద్ద నష్టం ఏం జరిగిందంటే 1 కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చే నిజాం స్వప్నం అనేది భగ్నమైపోయింది. మనకు నీళ్లు రాకుండా పోయినాయి. అది ఆనాటి సైనిక చర్య వల్ల కావచ్చు, కమ్యూనిస్టుల పోరాటాల వల్ల కావచ్చు, తెలంగాణకు జరిగిన నష్టం అది. అంటే ఏ చర్యకైనా లాభ నష్టాలు ఉంటాయి.
పీడన పోయింది, కానీ నీళ్ళు వచ్చే అవకాశం కూడా దాంతో పాటే పోయింది. సరే, తర్వాత వచ్చిన బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం, అంతకుముందున్న వెల్లోడి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవాడు, సివిల్ సర్వెంట్ ఆయనే, ఐసిఎస్, ఇప్పుడు ఐఏఎస్ ఎట్లుందో అప్పుడు ఐసిఎస్ ఉండేది. ఈ ఐసిఎస్ అధికారిగా ఉండి కూడా ఆయన ఢిల్లీకి పోయి 1951 జూలై 27, 28 తేదీల్లో కృష్ణా గోదావరి జలాల మీద అంతర్రాష్ట్ర సమావేశం జరిగింది. ఆనాడు ప్లానింగ్ కమిషన్ ఉండేది, సెంట్రల్ వాటర్ కమిషన్ లేదు అప్పుడు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ లేడు, పీడబ్ల్యూడి మినిస్టర్ ఉండేవాడు. సో ఆయన ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఢిల్లీలో. అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆదేశాలతోని ఆనాటి మీటింగ్లో ఈ తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అనేది ఆ రోజు తెచ్చుకోగలిగారు. ఈ 9 ప్రాజెక్టులు ఏంటి అనేది మనం తెలుసుకోండి. ఎందుకు ఇంత చరిత్ర చెప్తున్నానంటే, ఇవాళ బనకచెర్ల కుట్ర అర్థం చేసుకోవాలంటే, ఇవాళ మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయట్లేదు అనేది అర్థం చేసుకోవాలంటే ఈ కుట్ర మనకు తెలియాలి. ఈ కుట్రకు 75 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ మనము దాని గురించి మనకు అవగాహన లేదు. సంఘాలు నడిపే మనకే అవగాహన లేకపోతే ప్రజలకు ఎట్లా అవగాహన ఉంటుంది? కాబట్టి ప్రజల దగ్గర తీసుకుపోవాల్సింది మనం. ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఇక్కడ వీడియోలు ఏవైతే రికార్డ్ చేస్తున్నారో, ఇక్కడ కూర్చున్నది మనం 20 మందిమో 30 మందిమో కావచ్చు, కానీ కొన్ని లక్షల మందికి మీ ద్వారా ఈ మెసేజ్ పోతుంది. ఎందుకంటే మీరంతా కూడా సంఘాలకు నాయకులు, పార్టీల ప్రతినిధులు, ప్రతి గ్రామంలో మీ కార్యకర్తలు ఉంటారు. అదేవిధంగా యూట్యూబ్, ఇవాళ సోషల్ మీడియా అనేది, ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తే గంటల్లోనే లక్షల మంది చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ. కాబట్టి విషయాలన్నీ జనాలకు వివరంగా తెలవాలనే ఉద్దేశంతో నేను ఈ చరిత్రనంతా కూడా మీకు చెప్దామనుకొని ఇవాళ మొదలుపెట్టాను. సో ఈ చరిత్ర ఒక్కసారి మనం చూస్తే 9 ప్రాజెక్టులు ఏమైనాయి, అసలు ఈ 9 ప్రాజెక్టులు ఏవి? మనకు ఉత్తరాన గోదావరి ఉంది, దక్షిణాన కృష్ణా ఉంది. దక్షిణము ఎప్పుడు కూడా కరువు ప్రాంతమే. రాయచూర్ కానీ గుల్బర్గా కానీ ఇవన్నీ నిజాం పీరియడ్లో హైదరాబాద్ రాష్ట్రంలో భాగాలు. సో ఎప్పుడు కరువు కాటకాలు వచ్చినా కూడా లక్షల మంది చనిపోతూ ఉండేది. 1902లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న కరువు ప్రాంతాలను గుర్తించమని చెప్పి వాటికి నీటిపారుదల సౌకర్యాలు ఎలా చేయాలో అన్వేషించమని చెప్పి ఆనాడు వాళ్ళు రిపోర్టు విడుదల చేశారు. 1903లో రిపోర్ట్ వచ్చింది. అప్పుడు నిజాంకు ఆ రిపోర్ట్ ఇచ్చి, మీ దగ్గర కొన్ని జిల్లాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి, మీరు కనుక పట్టించుకోకపోయినట్టయితే రాబోయే రోజుల్లో ఇవి ఎడారిగా మారిపోతాయని చెప్పి ప్రధానంగా రాయచూర్ ప్రాంతం, గుల్బర్గా ప్రాంతం, బీజాపూర్ జిల్లా, బీజాపూర్ మహారాష్ట్రలో ఉండేప్పుడు, అదే బొంబాయి స్టేట్ అనేవాళ్ళు, దాంతోపాటుగా మనం పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, అంటే కృష్ణానది తీరంలో నిజాం సంస్థానంలో ఉన్న 4 జిల్లాలు, గుల్బర్గా, రాయచూర్, పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఈ 4 జిల్లాలు కూడా ఎడారిగా మారబోతున్నాయని చెప్తే ఆయన అలీ నవాజ్ జంగ్ను పిలిచి ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు ఎక్కడ కట్టచ్చో అన్వేషించమని చెప్పాడు. ఇప్పుడున్న అల్మట్టి ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఈ అల్మట్టి రిజర్వాయర్ ఉన్న ప్రాంతం అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉండింది. అయితే అప్పుడు అలీ నవాజ్ జంగ్ అల్మట్టి కాడ ఎగువ కృష్ణా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దానికి సంబంధించిన మొత్తం ప్రణాళికను సిద్ధం చేశాడు. 54 టీఎంసీలు అంటే 5,40,000 ఎకరాల్లో పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎగువ కృష్ణా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఆ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చేటివి అంటే వనపర్తి, కోలాపూర్ దాకా వచ్చేవి. అన్నీ కూడా గ్రావిటీతోనే. ఇప్పుడు మన కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ ఇవన్నీ ఎత్తిపోతారు. ఒకవేళ కనుక ఆ నిజాం ప్రభుత్వమే కొనసాగి ఉన్నా, లేకుంటే బూరుగుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన పీరియడ్లో దాన్ని కంప్లీట్ చేస్తున్నా కూడా ఈ ఎత్తిపోతలు మనకు తప్పేది. గ్రావిటీ ద్వారా మనకు ఈ కాలువలు అనేటివి వచ్చేది.
సో అయితే జరిగిన నష్టం ఏంటంటే నీళ్ల కేటాయింపులు కూడా వెల్లోడి గారు పోయి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారు దీన్ని ప్రణాళిక సంఘంలో కూడా పెట్టి మొదటి పంచవర్ష ప్రణాళిక నెహ్రూ గారిది, దానిలో కూడా ఈ ప్రాజెక్టులు పెట్టాడు. పెట్టిన తర్వాత అప్పుడు ఫజల్ అలీ కమిషన్ వచ్చి మనకు ఆంధ్ర రాష్ట్రంతో మన తెలంగాణను కలపాలని చెప్పి ఏదైతే నినాదం విశాలాంధ్ర పేరుతో నడిచిందో ఒక 2 సంవత్సరాల పాటుగా ఈ నీళ్ల గురించి ఎవరు పట్టించుకోలేదు. మనమంతా మనకు తెలంగాణ సపరేట్ ఉండాలన్నాం, వాళ్ళేమో ఆంధ్రతో కలపాలన్నారు. 1954, 55 నుంచి 56 వరకు కూడా ఈ ఉద్యమంలో పడిపోయి మనం నీళ్ల గురించి పట్టించుకోలేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటిసారి నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాజెక్టును రద్దు చేశాడు. ఎందుకు రద్దు చేసిండంటే ఈ ఎగువ కృష్ణా ప్రాజెక్ట్ అనేది మైసూర్ రాష్ట్రంలోకి వెళ్ళిపోయింది. రాయచూర్ అనేది ఇప్పుడు మనతో లేదు, మన మహబూబ్ నగర్ మనతో ఉంది కాబట్టి ఇది మన చేతిలో లేదు, ఈ డ్యామ్ మనం కట్టలేమన్నాడు. అయితే నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే డ్యామ్ కట్టాల్సిన స్థలం ఏమో మైసూర్ స్టేట్ లో పోయింది, కాలువలు ఏమో తెలంగాణలో ఉంటాయి. డ్యామ్ కట్టకుండా నీళ్ళు రావు. డ్యామ్ ఎవరు కట్టాలి మరి? మైసూర్ స్టేట్ కట్టాలి, ఎందుకంటే ఆ స్థలం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. కానీ వాస్తవం ఏంటంటే ఇది బయటికి చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లాగా అప్పుడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉండేది. అందులో ఏం చెప్పారంటే క్లాజ్ నంబర్ 107, 108లో ఇక్కడ అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు చూడండి. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1955, 56 దానిలో 107 సెక్షన్, 108 సెక్షన్ కింద రాష్ట్ర పునర్విభజనకు ముందు ఏవైతే ప్రాజెక్ట్స్ తలపెట్టారో వాటిని కొనసాగించాలి. హెడ్ వర్క్స్ అనేది వేరే స్టేట్లో పోయినా కూడా వాటిని కొనసాగించాలి తప్ప ఆపకూడదని చెప్పి స్పష్టమైన చట్టం ఉంది. ఆ విషయం మన నాయకులకు తెలియదు. అందుకే 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం అంటే మేము సెక్షన్ 107, 108 కింద రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ ప్రాజెక్టులన్నీ కట్టాలని ఉన్నా కూడా మన నాయకులకు దాని మీద అవగాహన లేకపోవడం వల్ల అప్పుడున్న మరి చెన్నారెడ్డి గారు కానీ, కొండ వెంకటరంగారెడ్డి గారు, బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయనే, వారితో పాటు జేవి నరసింహరావు గారు అప్పుడు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవాడు. వీళ్ళకి ఎవరికి కూడా నీళ్ళ గురించి అవగాహన లేకపోవడం వల్ల నిజమే కదా మన హెడ్ వర్క్స్ అన్నీ కూడా కర్ణాటకలో పోయినాయని చెప్పి అనుకున్నారు. అంటే కేవలం అప్పర్ కృష్ణానే కాదు, భీమా మీద తంగడి అనే ఒక ఊరు ఉంటుంది. అది ఇప్పుడు రాయచూరు మనం పోతున్నప్పుడు కృష్ణానది కంటే కొంచెం ముందు ఆ మక్తల్ నియోజకవర్గంలో కుడిచేయి వైపు ఒక 5 కిలోమీటర్లు పోతే మన కృష్ణ అనే ఒక ఊరు వస్తుంది. అది ట్రైన్ రూట్లో పోయినా కూడా కృష్ణ అనే ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ భీమా నది కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ భీమా నది కొంచెం పైకి పోతే తంగడి అనే ఒక పెద్ద ఊరు ఉంటుంది. ఆ ఊరు దగ్గర భీమా మీద ఒక ప్రాజెక్టు కట్టాలని చెప్పి 100 టీఎంసీలు 100.5 అంటే దాదాపు 10 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్లో నీళ్ళు ఇవ్వడానికి ఈ భీమా ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దాని కాలువలన్నీ తెలంగాణలోనే ఉంటాయి. ఎగువ కృష్ణాకేమో కొంత రాయచూరు జిల్లా ఉంది, కానీ భీమా ప్రాజెక్టు కంప్లీట్ తెలంగాణే. ఆత్మకూరు దగ్గర నుంచి మక్తల్ నియోజకవర్గం కావచ్చు, నారాయణపేట నియోజకవర్గం కావచ్చు, తర్వాత మహబూబ్ నగర్ టౌన్ కావచ్చు, దాని తర్వాత ఉన్న ఈ కొల్లాపూర్ దాకా కూడా, వనపర్తి, అచ్చంపేట దాకా కూడా ఆ కాలువలు వచ్చే అవకాశం ఉండే. నల్లమల కొండల దాకా కూడా ఆ భీమా ప్రాజెక్ట్ కాలువలు వచ్చే అవకాశం ఉండే. అది కూడా పూర్తి గ్రావిటీ ప్రాజెక్ట్, కాలడ్డం పెడితే పారే కాలువలే తప్ప ఎత్తిపోతల అవసరం లేకుండే. ఎందుకంటే ఆ ప్రాంతం చాలా ఎత్తు మీద ఉంటుంది కాబట్టి, మహబూబ్ నగర్ జిల్లా కిందికి ఉంటుంది కాబట్టి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉండే. తంగిడి అనే ఊరు కర్ణాటకలో కృష్ణ ఆ అల్మట్టి డ్యామ్ ప్లేస్ కూడా కర్ణాటకలో కలిసిందనే పేరుతోని ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆపేశారు.
ఈ 2 ప్రాజెక్టులే కాదు, ఇంకొక ప్రాజెక్టు గద్వాల అలంపూర్ మధ్యలో తుంగభద్ర లో లెవెల్ కెనాల్ అనేది ఒక డిజైన్ చేశారు. ఇది ఎక్కడి నుంచి రావాలి? ఈ కాలువ గంగావతి రాయచూర్ మీదకెళ్ళి రావాలి. ఇది హోస్పేట, బళ్ళారి డిస్టిక్లో హోస్పేట దగ్గర తుంగభద్ర డ్యామ్ కట్టారు. తుంగభద్ర డ్యామ్ కట్టినప్పుడు నిజాం కూడా దానికి డబ్బులు ఇచ్చాడు. ఎందుకంటే అది మైసూరు, హైదరాబాద్ స్టేటు, ఈ రెండింటి బట్ బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ స్టేట్ కూడా ఉండే. మద్రాస్ ఎట్లా కలిసిందంటే ఈ కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాలు, అప్పటి బళ్ళారి జిల్లాలో కొంత భాగం మద్రాస్ రాష్ట్రంలో ఉండే. పేర్లు మారినాయి. ఇప్పుడు తమిళనాడు అంటారు, ఇది కర్ణాటక అంటారు, అది మహారాష్ట్ర అంటారు. కానీ అప్పుడు మైసూర్ స్టేటు, బొంబాయి స్టేటు, తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ. సో ఈ 3 జాయింట్ ప్రాజెక్టుగా తుంగభద్ర కట్టుకున్నారు. సో హైదరాబాద్ డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ గంగావతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే కాలువ ఏదైతుందో అది రాయచూర్ జిల్లా మీదుగా తెలంగాణలోని నడిగడ్డ ప్రాంతం, నడిగడ్డ అని దేన్ని అంటామంటే గద్వాల, అలంపూర్ అవి కృష్ణా నదికి తుంగభద్ర నదికి మధ్యలో ఉంటాయి కాబట్టి 2 జీవనదుల మధ్యలో ఉన్నందున అది నడిగడ్డ అంటాం. అక్కడ ఒక 19.5 టీఎంసీలు, అంటే భీమా 100.5, తుంగభద్ర 19.5, 120 టీఎంసీలు, 54 టీఎంసీలు అప్పర్ కృష్ణ, అంటే 174 టీఎంసీల నీళ్లు మహబూబ్ నగర్ జిల్లాకు 70 ఏళ్ల కింద రావాల్సి ఉండే. ఎన్ని ఎకరాల భూమి? ఈ 174 అంటే 17,50,000 ఎకరాలు దాదాపు. అంటే మహబూబ్ నగర్లో ఉన్న భూమి మొత్తం కూడా 35 లక్షల ఎకరాలు. ఆ 35 లక్షల ఎకరాల్లో సగానికంటే ఎక్కువ భూమి సస్యశ్యామలం అవుతుండే 75 ఏళ్ల కింద. అదే కనుక జరిగి ఉంటే ఈ వలసలు ఇదంతా కూడా ఉండకపోయేది. పాలమూరు జిల్లా పచ్చగా ఉండేది. ఈ బుర్జు ఖలీఫా లాంటి దుబాయ్లో పెద్ద పెద్ద నిర్మాణాల కోసం పాలమూరు లేబర్ వలస పోవాల్సిన దుస్థితి ఉండేది కాదు. కానీ ఆనాడు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ 3 ప్రాజెక్టులను రద్దు చేశాడు. ఈ 3 కాదు, ఇంకా 4 ప్రాజెక్టులు కూడా రద్దయినాయి. ఆ 4 ప్రాజెక్టులు గోదావరిలో ఉన్నాయి. కృష్ణానది మీద కట్టాలనుకున్న ఇంకొక ప్రాజెక్టు ఏలేశ్వరం ప్రాజెక్టు. ఈ ఏలేశ్వరం ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో మునిగిపోయింది. అది అక్కడ కృష్ణానది ఒక హెయిర్ పిన్ లాగా బెండ్ అవుతుంది, వంకర తిరుగుతుంది. అయితే ఏలేశ్వరం అనేది అవతల వంకరలో ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ అనేది యువతల వైపు ఉంటుంది, మధ్యలో ఒక మలుపు ఉంటుంది. ఏలేశ్వరం దగ్గర కడితే, ఎత్తు మీద కడితే వరంగల్ జిల్లా దాకా నీళ్ళు వచ్చేది, కృష్ణానది నీళ్లు. కానీ కిందికి దించి మలుపు తిరిగిన తర్వాత కట్టారు కాబట్టి వరంగల్ జిల్లాకు నీళ్లు రాకుండా పోయినాయి. కేవలం నల్గొండ, ఖమ్మం జిల్లా వరకే కొంత నీళ్ళు అనేటివి వచ్చినాయి. అప్పుడు 8-9 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే నాగార్జున సాగర్ కట్టిన తర్వాత ఎడమ కాలువ ద్వారా కనీసం 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఏలేశ్వరం నీలం సంజయ్ రెడ్డి దానికి అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికే, అంటే నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి తెలంగాణ, ఆంధ్రలో కలిసి నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అంతకంటే ఏడాది ముందు 1955 డిసెంబర్ 10 నాడు నాగార్జున సాగర్కు శంకుస్థాపన చేశారు అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి. అప్పుడు ఏం చేయలేడు కదా, దాన్ని రద్దు చేసే అవకాశం లేదు. రెండవది, అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య జాయింట్ ప్రాజెక్టుగా అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి జాయింట్గా నిర్మించాలనుకున్న ప్రాజెక్టు కాబట్టి దాన్ని రద్దు చేయడం సాధ్యం కాలేదు నీలం సంజయ్ రెడ్డికి. కానీ దాన్ని ఏం చేశాడు, ఎడమ కాలువ తెలంగాణ అంటే మళ్ళీ దాని కింద పశ్చిమ గోదావరి జిల్లా దాకా తీసుకుపోయాడు, కృష్ణా జిల్లా దాకా తీసుకుపోయాడు ఆయకట్టు. మరో పక్కన కుడి కాలువను దాదాపుగా ఆంధ్రలో ఒక 12 లక్షల ఎకరాలకు కుడి కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి. మరి చెరిసగం ఖర్చు, చెరిసగం నీళ్ళు అనుకున్నప్పుడు మనకేమో 1/5 వంతు నీళ్ళు వచ్చినాయి, వాళ్ళకేమో 4 వంతుల నీళ్లు పోయినాయి. ఒకవేళ కనుక ఆంధ్ర తెలంగాణ కలవకపోయి ఉంటే నాగార్జున సాగర్ కింద సమానంగా నీళ్ళను పంచుకునే వాళ్ళం. ఎడమ కాలువకు అన్యాయం చేశారు, మళ్ళా దాన్ని ఆంధ్రకు మలుపుకపోయినలు. ముందు అనుకున్న తెలంగాణకు ఎడమ కాలువ, ఆంధ్ర కుడి కాలువ అనుకున్నారు.
ఎడమ కాలువకు 132 టీఎంసీలు, కుడి కాలువకు 132 టీఎంసీలు అనుకున్నారు. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయంటే ఎడమ కాలువకు 60-70 టీఎంసీలు వస్తే కుడి కాలువకు దాదాపుగా 200 టీఎంసీలు పోతున్నాయి. అంటే పొత్తు కలిసి మనల్ని ముంచిన ప్రాజెక్టు నాగార్జున సాగర్. ఆ ఏలేశ్వరం దగ్గర కట్టుంటే ఆంధ్ర ముంపుకు గురయ్యేది, తెలంగాణ వంపుకుండి నీళ్లు మనకు వచ్చేది. దాన్ని మలుపు తిప్పినాక కట్టారు కాబట్టి నల్గొండ జిల్లా మునిగిపోయింది, గుంటూరు జిల్లాకు నీళ్లు స్వేచ్ఛగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ అన్యాయం చాలదని చెప్పి ఇప్పుడు కుడికాలువ నీళ్లను బనకచెర్లకు తీసుకుపోతారట. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బనకచెర్ల పోలవరం ఇప్పుడు మనందరికీ ఏమర్థమైందంటే వృధాగా గోదావరిలో కలిసే నీళ్ళే కదా ఇవి సముద్రంలో కలిసేటే కదా గోదావరి ద్వారా పోయి. పోలవరం అనేది మన తెలంగాణలో లేదు కదా. చంద్రబాబు నాయుడు అంటాడు పోలవరం అనేది తెలంగాణ దాటిన తర్వాత కడుతున్నాం మేము, పోలవరంకి వచ్చిన నీళ్లు మళ్ళీ వెనక పోతాయి అంటాడు. తెలంగాణకి ఏం కడుపు నొప్పి అంటాడు. కానీ కుట్ర ఏం తెలుసా? మొదటి లింక్ మాత్రమే పోలవరం నుంచి బనకచెర్ల, రెండవ లింక్ ఏంటంటే ఇచ్చంపల్లి కట్టి ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ నీళ్లు పడేసి నాగార్జున సాగర్ కుడి కాలువను సైజు పెంచి రోజుకు 3 టీఎంసీలు తీసుకుపోయే విధంగా సైజు పెంచి ఆ నీళ్లను డైరెక్ట్ పల్నాడుకు తరలించి కాలువను పెంచి అవి డైరెక్ట్గా ఆ బనకచెర్ల తీసుకుపోయే విధంగా పల్నాడు ఏరియాలో బొల్లెపల్లి అనే ఒక పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు. 150 టీఎంసీలది. ఆ 150 టీఎంసీల రిజర్వాయరు ఈ నీళ్లను తీసుకుపోయి బనకచెర్లకు కలుపుతుంది రాయలసీమకి ఇవ్వడానికి. అంటే ఇప్పటి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నదిని మింగిళ్ళు. కొన్ని నీళ్ళన్న నాగార్జున సాగర్కి వస్తానంటే ఈ నాగార్జున సాగర్ నీళ్లను మింగడానికి ఇప్పుడు బనకచెర్ల వేషం వేస్తున్నారు. బనకచెర్లలో పోయేటి పోలవరం నీళ్లు కాదు, సాగర్ నీళ్లు. గోదావరికి వరద వచ్చేది సెప్టెంబర్ అక్టోబర్లో. ఆ నీళ్లను మనం ఎత్తిపోసుకునే దాకా ఓపిక పట్టరు వాళ్ళు. నాగార్జున సాగర్కు నీళ్లు రాగానే ఆ నీళ్లను తరలించుకుపోవడానికి ఇది ఒక పెద్ద కుట్ర. కాబట్టి మనకు ఎందుకు అభ్యంతరం ఉన్నది అంటే 2-3 కారణాల వల్ల మనకు అభ్యంతరం ఉన్నది. ఒకటి, కృష్ణానది నీళ్లను గోదావరి ముసుగులో బొల్లేపల్లి రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి బనకచెర్లకు తీసుకుపోయే కుట్ర. ఒకవేళ నీకు పోలవరం నీళ్లే కావాలనుకుంటే మళ్ళీ ఇచ్చంపల్లి ఎందుకు, మళ్ళీ నాగార్జున సాగర్లో నింపడం ఎందుకు? మనకు ఆశ చూపెడుతున్నారు. ఆశ ఏంటంటే ఇచ్చంపల్లి కట్టి మీకు నాగార్జున సాగర్కు నింపడం వల్ల మీరు తెలంగాణలో కూడా ఇంకో 4-5 లక్షల ఎకరాలకు మీకు ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఒక్కోసారి కృష్ణానదిలో నీళ్ళు రాకపోతే ఈ గోదావరి నీళ్లతో మీరు ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో పంటలు పండించుకోవచ్చని చాపకు కదా ఎర్రబెడతాం కదా, అట్లాంటి ఎర్రబెట్టి మన నాయకులను గుట్టలో పడేసుకోవడం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులతోని మనకు లాభం జరుగుతుందని చెప్పి మనల్ని మభ్య పెట్టించడం, ఇట్లాంటి కుట్రకు ఇవాళ బనకచెర్ల కారణం అవుతున్నది. ఇది మరొక పోతిరెడ్డిపాడు అని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోతిరెడ్డిపాడుని ఏం చేయలేకపోతున్నాం. రేపు నాగార్జున సాగర్ ఇచ్చంపల్లి లింక్ అయితే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి మనకు వస్తుంది. సరే, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే నాగార్జున సాగర్ ద్వారా కూడా మనకు అన్యాయం చేశారు. ఇక గోదావరి తీరానికి పోయినప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే నాటికే మెదక్ జిల్లాలో దేవనూరు అనే ఊరు దగ్గర 36 టీఎంసీలతోని ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. మల్టీపర్పస్ ఎందుకంటే జల విద్యుత్ ఉత్పాదన కూడా అక్కడ ఉండేది. అది ఎక్కడుంది దేవనూరు అంటే ఇప్పుడు సింగూరు ముంపులో ఉంది. తర్వాత కాలంలో సింగూరును మంజీరా నది మీద కొంచెం దిగువకు కట్టారు. ఎగువకు కట్టాలనేది నిజాం సంకల్పం. ఆ ఎగువ కట్టి ఉంటే మెదక్ జిల్లా పూర్తిగా సస్యశ్యామలం అయ్యేది. ఎందుకంటే ఎత్తు మీదకి వెళ్ళి నీళ్ళు వచ్చేది. సింగూరు అనేది తెలంగాణలో అత్యంత ఎత్తు మీద ఉన్న ప్రాంతం, దేవనూరు ఇంకా ఎత్తు మీద ఉన్న ప్రాంతం. నారాయణ ఖేడ్ తాలూకాలో ఆ దేవనూరు అనే ఊరు ఉంటుంది. అక్కడ ప్రణాళిక సంఘంలో దీన్ని పెట్టారు. కేంద్ర ప్రణాళిక సంఘం దానికి నిధులు కేటాయించింది. 2వ పంచవర్ష ప్రణాళిక 1956లో. అక్కడ ఇంజనీర్లు ఉండడానికి బిల్డింగ్ నిర్మాణం మొదలైంది. కన్స్ట్రక్షన్ చేసే డ్యామ్ స్థలానికి రోడ్డు కూడా వేశారు. అవన్నీ వేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి కేంద్రానికి లెటర్ రాశాడు, ఈ ప్రాజెక్టు రద్దు చేయమని చెప్పి.
ఎంత అన్యాయం అంటే ఇంజనీర్ కోసం క్వార్టర్ కడుతున్నారు, డ్యామ్ దగ్గరికి రోడ్డు వేశారు, పంచవర్ష ప్రణాళికలో నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మంజీరా నది మీద తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టు నీలం సంజీవ్ రెడ్డి మాత్రం దాన్ని రద్దు చేయమని చెప్పి లెటర్ రాశాడు. ఇప్పుడు ఎట్లయితే మనకు ప్రజలకు సోయలేదో ఏ నీళ్ళ మీద, అప్పుడు మన నాయకులకు అసలే సోయలేదు. ఒక్కడు కూడా, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, తెలంగాణ కావాలని సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు, ఆ నాయకులంతా కూడా ఫజల్ అలీని కలిసి 2 తెలుగు ప్రాంతాలు ఒక్కటి కావాలని చెప్పి మెమోరాండం ఇచ్చిన వాళ్ళు. ఫజల్ అలీ కమిషన్ చెప్పింది నీళ్లు పోతాయని చెప్పి మీ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, 2 రాష్ట్రాలు ఒక్కటైతే మీరు ఆలోచించుకొని రండి అని చెప్పారు కమ్యూనిస్టులకు. లేదు లేదు, ఎక్కడ పోవు నీళ్లు, మేము 2 తెలుగు రాష్ట్రాలను 2 కళ్ళలా చూస్తామని చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతాన్ని అప్పట్లోనే కమ్యూనిస్టులు వివరించారు. తర్వాత అర్థమై సుందరయ్య బాధపడ్డాడు, వీళ్ళు ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదని. ఏమైందంటే ఆ దేవనూరు ప్రాజెక్టు రద్దు చేయమని లెటర్ రాస్తే తెలంగాణ నుంచి ఒక్కడు కూడా, ఒక్క మంత్రి కానీ, ఒక నాయకుడు కానీ, ఒక విద్యావేత్త కానీ, తెలంగాణ కోసం పోరాడిన నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయినలు, ఎందుకు రద్దు చేయాలి అని చెప్పి అడగలేకపోయారు. తర్వాత ఏమైంది, ఇంకా 3 ప్రాజెక్టులు. సో నీలం సంజీవ్ రెడ్డి రద్దు చేసిన కృష్ణా నది మీద 3 ప్రాజెక్టుల గురించి చెప్పుకున్నాం, గోదావరి నది మీద దేవనూరు ప్రాజెక్టు గురించి చెప్పుకున్నాం, ఇంకొక 4 ప్రాజెక్టుల గురించి చెప్పుకోవాలి. అదేదంటే పెనుగంగ ప్రాజెక్టు. ఇప్పుడు లోయర్ పెనుగంగ పేరుతోని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని పెనుగంగ మీద ఆదిలాబాద్కు పైన చెనాక కొరాటా అనేది ఒక బ్యారేజ్ నిర్మించడం జరిగింది. దాదాపు పూర్తయింది అది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మించాలి, 1951లో నీళ్ల కేటాయింపులు జరిగినాయి, 1956 తర్వాత నిర్మించాలి. కానీ నీలం సంజీవ్ రెడ్డి ఆ ప్రాజెక్టును కూడా రద్దు చేశాడు. ఎందుకు అంటే అది కూడా నాందేడ్ జిల్లాలో ఉంది, అది మహారాష్ట్రలోకి వెళ్ళిపోయిందని చెప్పి. అంటే ఖచ్చితంగా అంతకుముందు నిర్మించాలనుకున్న ప్రాజెక్టులు కానీ, ప్రణాళిక సంఘం ఆమోదించినవి కానీ, నీటి కేటాయింపులు ఉన్నాయి కానీ రద్దు చేయకూడదని ఉన్నా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. మహారాష్ట్ర మనం కలిసి నీళ్ళను పంచుకోలేమా? ఇప్పుడు కృష్ణానది నీళ్ళను పంచుకుంటలేమా? 150 దేశాలు ఈ ప్రపంచంలో నదుల నీళ్ళను పంచుకుంటాయి. మరి మహారాష్ట్రలో పోయినంత మాత్రాన మనకు నీళ్ళు రాకుండా ఎట్లా పోతాయి? ఒక్క నాయకుడు కూడా అడగలేదు. నేను నీలం సంజీవ్ రెడ్డి ఇవ్వనందుకు తప్పడతలేదు, మన నాయకుల నోర్లు మూతపడేందుకు నేను తప్పడుతున్నా. తెలంగాణ నాయకుల యొక్క తెలివితేటలు అప్పుడు అట్లా ఉండేది. దేశం అంతా కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ లేదు. వాళ్ళు అనుకుంటే మహారాష్ట్ర వాళ్ళు ఇయ్యరా? తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఈ ప్రాణహిత ప్రాజెక్ట్, ఇవాళ మన రాజశేఖర రెడ్డి గారు ఇది నా మానస పుత్రిక అని చెప్పాడు కదా, ప్రాణహిత చేవెళ్ళ అనే పేరుతో మొదలు పెట్టారు. ఇప్పటికి కూడా అది కాళేశ్వరం పేరుతో వివాదాలకు కారణమైంది. ఈ ప్రాణహిత ప్రాజెక్టును 1951లో అప్పటి ముఖ్యమంత్రి వెల్లోడి ఢిల్లీకి పోయి నీళ్ల కేటాయింపులు తీసుకొచ్చాడు. ఆదిలాబాద్ జిల్లాలో 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, ఆ ప్రాజెక్టు కట్టి అని చెప్పి, ప్రాణహిత నుంచి నీళ్ళు తేవాలని చెప్పి 51లో ప్రాజెక్టు కట్టాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు 2007లో ఆనాడు ఆయన జలయజ్ఞంలో భాగంగా దాన్ని చేపట్టారు. అంటే దాదాపు 56 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు రాలేదంటే నీలం సంజీవ్ రెడ్డి దాన్ని కూడా రద్దు చేశాడు. ఆ తర్వాత ఉన్న ప్రాజెక్టు ఇచ్చంపల్లి ప్రాజెక్టు. ఇప్పటికి కూడా ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలంటారు. అయితే ఆ రోజుల్లో ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలనుకున్నది నిజాం. 1858లో అర్ధర్ కాటన్తో కలిసి ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో దానికి ఒక 20 కిలోమీటర్ల కిందికి పోతే ఇంద్రావతి నది కలుస్తుంది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా నుంచి వచ్చి అది గోదావరిలో కలుస్తుంది. ఇంద్రావతి కలిసిన తర్వాత కొంత గోదావరి నదిలో కొంత రాయి ఉన్నది. ఆ రాయి మీద అయితే పెద్ద డ్యామ్ కట్టవచ్చు అని చెప్పి 350 టీఎంసీల ఒక పెద్ద డ్యామ్కి అర్ధర్ కాటన్ను నిజాం కలిసి రూపకల్పన చేశారు. ఆ రోజుల్లోనే బస్తర్ జిల్లాలో భూములు కొన్నాడు నిజాం ఆ ఇచ్చంపల్లి ప్రాజెక్టుకి అవసరం అని చెప్పి. కానీ అప్పటి ఇంజనీర్లు ఎవరైతే వచ్చారో ఫ్రెంచ్ దేశస్తులు, వాళ్ళు విష జ్వరాలు వచ్చి దవాఖాన సౌకర్యం లేక, డాక్టర్ లేక
అక్కడ ఉన్న ఇంజనీర్లు అంతా చనిపోయారు. ఇప్పటికి కూడా వాళ్ళ సమాధులు ఉన్నాయి. ఒకవేళ ఆ రోజుల్లో ఇచ్చంపల్లి పూర్తయి ఉంటే ఈ ఉత్తర తెలంగాణలో చాలా ప్రాంతాల ఖమ్మం జిల్లా నుంచి ఆదిలాబాద్ దాకా మంచి నీటి సౌకర్యానికి ఒక అవకాశం ఏర్పడి ఉంటే, కొంత ఎత్తిపోతలైనా కొంత గ్రావిటీ ద్వారానైనా వరంగల్ జిల్లా కానీ ఆ ఖమ్మం జిల్లాకు కానీ పూర్తిగా సస్యశ్యామలం అవుతుండే. కానీ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఆగిపోవడంతో మళ్ళీ వెల్లోడి గారు 1951లో దానికి అనుమతి తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా అనుమతులన్నీ ఉన్నా కూడా ఆ ప్రాజెక్ట్ అట్లాగే ఉండిపోయింది. ఇప్పుడు అది ఇర్రిలవెంట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చంపల్లి కడితే మేడిగడ్డ, సింగరేణి కోల్ మైన్స్, కాళేశ్వరం టెంపుల్ అన్నీ కూడా మునిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇచ్చంపల్లి అనేది మనకు అనుకూలంగా లేదు. ఇంకోటి ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ దగ్గర ఇచ్చంపల్లి ప్రాజెక్టు కడితే మనకంటే ఎక్కువ ప్రయోజనాలు ఛత్తీస్గఢ్కును కోస్తా జిల్లాలకు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు మనంటే పోలవరం ఎట్లయితే వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నారో మనం ఇచ్చంపల్లి కట్టి పోలవరం నింపడానికి ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మారుతుంది తప్ప మనకి ఇచ్చంపల్లితో ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఇచ్చంపల్లిని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు గంగా కావేరి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి కట్టాలని చెప్పి వెదిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇచ్చంపల్లి కట్టడం వల్ల మనకు 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము మనకంటే ఎక్కువ ఛత్తీస్గఢ్కు, ఆంధ్రకు మనం కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. రెండవది, మేడిగడ్డతో పాటుగా కాళేశ్వరం, మంతిని దాకా సింగరేణి కోల్ మైన్స్ అన్ని కూడా మునిగిపోతాయి. దానివల్ల అదనపు లాభం మనకేమన్నదా అంటే ఏ లాభం లేదు. ఒకవేళ నీళ్ళను మనం నాగార్జున సాగర్ తీసుకుపోవాలనుకుంటే కింద ఉన్న సమ్మక్క బ్యారేజ్ నుంచి తీసుకుపోవచ్చు. సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ పూర్తయింది. కొత్తగా మళ్ళీ మనం ఇంద్రావతి కింద ఇంకొక డ్యామ్ కట్టాల్సిన అవసరం అసలే లేదు. కాబట్టి ఇచ్చంపల్లిని దాదాపు అన్ని పార్టీలు కూడా అవసరం లేదని అంటున్నాయి. కానీ వెదిరే శ్రీరామ్ ఒక్కడే పట్టుబట్టి రహస్య సమావేశాలు రేవంత్ రెడ్డి గారితో నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను మీడియా ముఖంగా మనవి చేస్తున్నా, మనకు అవసరమైన వాటి మీద డబ్బు పెట్టుకుందాం. ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ లేదు, మనకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉన్న ఈ సమయంలో ఇచ్చంపల్లి పేరుతో మళ్ళీ మనం పెట్టుకుంటే మనకు నష్టం ఎక్కువ, లాభం తక్కువ. అది ఆంధ్రాకు ఒక పోతిరెడ్డిపాడు అయితే తప్ప మనకు తెలంగాణకి ఇచ్చంపల్లి ఉపయోగపడదు. అయితే ఈ ప్రాజెక్టు కూడా నీలం సంజీవ్ రెడ్డి రద్దు చేశాడు. అప్పుడే కట్టుంటే మనకు లాభం అయ్యేది. సో ఇట్లా 7 ప్రాజెక్టులు రద్దు అయినాయి. నాగార్జున సాగర్ కట్టినా కూడా మనకు లాభం లేకుండా చేశాడు. ఇంకొక ప్రాజెక్టు 8 పోతే 9వ ప్రాజెక్టు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారు. దాని పేరు గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది ఎక్కడ కట్టాలనుకున్నారు? ఇది ఇప్పుడున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దానికంటే కొంచెం పైన కుష్టాపురం అనే ఒక ఊరు ఉంటుంది. అది ఇప్పుడు శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లో మునిగిపోయింది. అక్కడ ప్రధానమైన డ్యామ్ కట్టాలనుకున్నారు. ఆ పైన నాందేడ్ దగ్గర ఒక చిన్న డ్యామ్, కేవల్ డ్యామ్ అని చెప్పి కట్టాలనుకున్నారు. కిందికి వచ్చిన తర్వాత కడెం డ్యామ్ కట్టాలనుకున్నారు. కడెం డ్యామ్ కింద ఒక బ్యారేజ్ కట్టి మంచిర్యాల దాకా, అశ్వాబాద్ దాకా ఒక కాలువను గ్రావిటీ ద్వారా తీసుకుపోవాలనుకున్నారు. ఆ ఉత్తర కాలువ అని కడెం డ్యామ్ దిగువ నుంచి వచ్చే కాలువ ఏదైతుందో అది డోర్నకల్ దాకా ఇవాళ శ్రీరామ్ సాగర్ 2వ దశ పేరుతో ఏదైతే కాలువ నిర్మాణం జరిగిందో ఆ కాలువను ఆ రోజుల్లో నిర్మించాలనుకున్నారు. మొత్తం ఆయకట్టు 28 లక్షల ఎకరాలు తెలంగాణలో, 1,00,000 ఎకరాలు నాందేడ్ జిల్లాలో. అంటే 29 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఆ రోజుల్లో ఎక్కడా లేదు భారతదేశంలో. అటువంటి ఒక గొప్ప ప్రాజెక్టును నీలం సంజయ్ రెడ్డి ఏం చేసిందంటే పోచంపాడు పేరుతోని 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు కుదించాడు. 29 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును కేవలం మెట్పల్లి, ఆ నిజామాబాద్ జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాలు, లక్ష్మీ కెనాల్ అని ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఒక 2-3 తాలూకాలకు పరిమితం చేశాడు. అంత పెద్ద ప్రాజెక్టు అంటే 7 ప్రాజెక్టులు మొత్తానికే రద్దు చేశాడు. కట్టిన 2 ప్రాజెక్టులలో తెలంగాణకు అన్యాయం చేశాడు, నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ. మళ్ళీ తెలంగాణ ఉద్యమం తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 1978లో అప్పుడు శ్రీరామ్ సాగర్ మొదటి దశ, 2వ దశ వరద కాలువ పేరుతోని 16 లక్షలకు కనీసం నీళ్ళు ఇద్దాము, 28 లక్షలకు ఇవ్వలేకపోయినా అని చెప్పి తెలంగాణ ఉద్యమం ఫలితంగా మనకు ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆయకట్టు పెంచాడు ఆయన. ఇది ఆ రోజుల్లో జరిగిన అన్యాయం. ఇక ఆ తర్వాత ఏమైంది? మనతోనే పాట పాడిచ్చారు. ఏంటి?
మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. పొద్దున్న లేవగానే మన పిల్లలంతా స్కూళ్ళల్లో పాట పాడాలి, టీచర్లంతా పాట పాడాలి. అందులో ఒక 2 లైన్లు ఉన్నాయి. గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడ బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిట్లో మురిపాలు ఉండాలి, నల్గొండ పాలమూరులో మన ముంగిట్లో శవాలు ఉండాలి, మనకు వలసలు వాళ్ళకు పండుగలు. ఈ గలగల గోదావరి బిరబిర కృష్ణమ్మ కథ ఏంటంటే, తెలంగాణలో వర్షాలు జూన్ నుంచి పడతాయి. మృగశిర కార్తె నిన్ననే ప్రవేశించింది. ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన మృగశిర కార్తె మనకు వస్తుంది. ఈ మృగశిర కార్తె వచ్చినప్పుడు ఇక్కడ వర్షాలు పడతాయి. ఆంధ్రలో ఎక్కువ భాగము నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి, వాళ్ళకి ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. అక్కడ మిక్స్డ్, ఒక్కోసారి జూలై ఆగస్టులో పడతాయి, లేకుంటే డిసెంబర్ నవంబర్ దాకా పడుతూనే ఉంటాయి. కానీ వాళ్ళ వ్యవసాయం చెరువుల మీద లేదు, తక్కువ. వాళ్ళ వ్యవసాయం అంతా కూడా ప్రాజెక్టుల కింద ఉన్నది. ధవళేశ్వరం ఆనకట్ట, కృష్ణా బ్యారేజు. అంటే వాళ్ళకి పైనుంచి నీళ్ళు వస్తాయి తప్ప పంటలు పండాయి. మరి పైనుంచి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మహాబలేశ్వరంలో వర్షాలు పడి అక్కడి నుంచి ఒక్కొక్క ప్రాజెక్టు నిండుకుంటా, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాము, ఇవన్నీ జూరాల, ఇవన్నీ నిండుకుంటా కిందికి రావాలంటే ఎప్పుడు వస్తాయి? సెప్టెంబర్లో వస్తాయి. మరి మొదటి పంటకు వాళ్ళకి నీళ్ళు ఎట్లా కావాలి? మొదటి పంట వేయాలంటే మనం నాట్లు వేసుకోవాలి. జూన్లో నారు పోయాలి, జూలైలో నాట్లు వేసుకోవాలి. మరి జూన్ జూలైలో నీళ్ళు ఎట్లా వస్తాయి వాళ్ళకు? అంటే తెలంగాణలో పడ్డ వర్షపు నీరు అంతా కూడా అది వాగుళ్ళల్లో పడాలి. ఆ వాగుళ్ళల్లో పడ్డ నీరు ఇంకొద్దు, ఎందుకంటే ఇసుకనంతా కూడా మాయం చేశారు. ఇసుక అంతా హైదరాబాద్ నగరానికి, పట్టణాలకు వెళ్ళిపోతుంది. పడ్డ నీళ్లు సర్రన కిందికి జారిపోతాయి. జారిపోయి ఎక్కడికి పోతాయి? చెరువులు పడతాయి. ప్రతి వాగు మీద చెరువులు ఉంటాయి. ఆ చెరువు నిండిన తర్వాత అది వలుగు పడుతుంది. ఎందుకంటే పూటిగా తీయలే, 50 ఏళ్ళు పూటిగా తీయలే. గంగాలాగా, కొప్పెర్లలాగా, కప్పుల్లాగా ఉన్న చెరువులన్నీ కూడా సాసర్లలాగా, తాంబాలలాగా అయిపోయినాయి. ఒక్క వర్షం పడితే 100 చెరువులకు గండి. ఈ చెరువులన్నీ దిగి ఏమవుతుంది? ఈ పైన ఉత్తర తెలంగాణలో చేరిన తెగులన్నీ కూడా చెరువులు దిగితే గోదావరిలో కలుస్తాయి. గలగల గోదావరి తరలిపోతుంటుంది. దక్షిణ తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నల్గొండ జిల్లాలో కానీ, పాలమూరు జిల్లాలో కానీ ఏ చెరువు దిగినా కూడా కృష్ణా నదిలో కలుస్తుంది. అంటే బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతూ ఉంటుంది. పంటలు ఎక్కడ పండుతాయి? ఇటు విజయవాడలో పండాలి, అటు రాజమండ్రిలో పండాలి. ఇది కథ. ఇప్పటికి కూడా ఏం చేశారు? ఇప్పుడు మేడిగడ్డ తలుపులు వేసిన రోజులు, మేడిగడ్డ 4 ఏళ్ళు మనం గేట్లు వేసుకున్నాం. గోదావరి ఆయకట్టు ఎండిపోయింది, డెల్టా ఆయకట్టు ఎండిపోయింది. ఎందుకంటే రబీ పంటలకు నీళ్ళు లేవు వాళ్ళకు. సెప్టెంబర్ అక్టోబర్లోనే గోదావరి నదిలో సముద్రంలో కలిసి ఆయన నీళ్లు పోతా ఉంటాయి, 3000 టీఎంసీ. నవంబర్ వచ్చిందంటే గోదావరి పలచబడిపోతుంది. డిసెంబర్ జనవరి కల్లా గోదావరిలో సుక్క నీరు ఉండదు. మరి వాళ్ళు నాట్లు వేసుకునేది వాళ్ళు నవంబర్ డిసెంబర్లో, వాళ్ళకి పంటలు చేతికి వచ్చేది మార్చ్ ఏప్రిల్లో. ఈ లాస్ట్ 4 ఇయర్స్ కూడా అక్కడ నీళ్ళు అనేటి వాళ్ళ ఆయకట్టుకు అందలేదు. పంటలు ఎండిపోయినాయి. ప్రెస్ మీట్లు పెట్టారు, మేడిగడ్డ కట్టి మా నోళ్ళు కొట్టారని చెప్పి. మరి ఎందుకో ఎవరి కోపమో మేడిగడ్డ అనేది పేలిపోయింది. ఇక ఇప్పుడు దాన్ని నిర్మిస్తే ఏమైందంటే మళ్ళీ గోదావరిలో పంటలు ఎండిపోతాయి, డెల్టా కింద మళ్ళీ రాజమండ్రిలో పంటలు పండాయి. అందుకని అట్లే ఉంటుంది వివాదాలల్లా. ఎన్డీఎస్ వాడు ఏం చెప్తాడు? కారణాలు ఏందో మీరే చెప్పండి అని 18 నెలలు ఫైల్ పెట్టుకొని మన గవర్నమెంట్ మీద దోసిండు. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఇదంతా మీరే చేయాలి, మాతో కాదని చెప్పి వీరు వారి మీద తోశారు. మొత్తానికి ఏంటంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, మన దగ్గర చెరువులన్నీ తెగుతూనే ఉండాలి. మిషన్ కాకతీయ వల్ల చెరువులు తెగుడు కొంత ఆగింది, కానీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి పూర్తిగా తీయలే, వాటిని రిపేర్లు చేయలే, అప్పటిలాగా సాగునీటి సంఘాలు లేవు. మరి ఈ పరిస్థితులల్లో రేపు ఉన్న గోదావరి నీళ్లను బనకచెర్ల ద్వారా బొల్లేపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలతో కడుతున్నారు. అక్కడికి పోయినట్టయితే ఒకటేమో నాగార్జున సాగర్ ద్వారా కుడి కాలువను పెద్దగా చేసి, ఇది మళ్ళీ పోతిరెడ్డిపాడు అవుతున్నది. ఇది చాలా చర్చ లేకుండా అయిపోయింది. ఎక్కడ కూడా అందరు ఏమంటారంటే పోలవరం నుంచి నీళ్లు పోతే పోని, మాకు రైపేరియన్ రైట్స్ అనేటివి పోకుండా చూడాలి, మా అనుమతులు ఇవ్వండి గోదావరి ప్రాజెక్టులకు. అనుమతులు ఇచ్చినట్టయితే మేము నీళ్ళని తీసుకుపోవడానికి మేము ఒప్పుకుంటామని చెప్తాను. అది మాత్రమే ప్రచారం అవుతుంది. కానీ లింక్ 2లో ఇంకొక ప్రమాదం ఉన్నది. బనకచెర్ల లింక్ 2 ఎక్కడి నుంచి ఉందంటే నాగార్జున సాగర్ కుడి కాల్వను 94 కిలోమీటర్లు 3-4 టీఎంసీలు పట్టే అంతగా వెడల్పు చేసి నాగార్జున సాగర్ దగ్గర ఉన్న కుడి కాలువ తూములను 11,000 క్యూసెక్ల నుంచి 34,000 క్యూసెక్లకు పెంచి రోజు 3 టీఎంసీలు నాగార్జున సాగర్కి తీసుకుపోవడానికి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం బనకచెర్లే కాదు, నాగార్జున సాగర్ బనకచెర్లను కూడా మనం అడ్డుకోవాలి. వాళ్ళు గోదావరి నీళ్ళని చూపెట్టి కృష్ణా నీళ్ళని ఎత్తుకపోవడానికి కుట్రలు చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల రాకముందే పోయిన సంవత్సరము మనకు 25% ఇచ్చి 75% వాళ్ళు తీసుకుపోయారు. మనకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చెప్పింది ఏంటంటే 66% వాళ్లకు, 34% మనకు. కానీ 9% అదనంగా తీసుకుపోయారు. అంటే ఏది లేకుండానే నీళ్ళని తీసుకుపోతున్నారు. రేపు బనకచెర్ల బొల్లేపల్లి రిజర్వాయర్ కట్టిన తర్వాత మన నీళ్ళని తీసుకుపోరనే గ్యారంటీ ఏమున్నది? ఒకవేళ కనుక వాళ్ళకు నిజంగానే బనకచెర్లతో నీళ్లు కావాలనుకుంటే కొన్ని కండిషన్లు మనం పెడదాం. ఒకటి, ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టకూడదు. ఎందుకంటే అది కావేరికి నీళ్ళని తీసుకుపోవడానికి అనే పేరుతోని నాగార్జున సాగర్ నింపి బొల్లేపల్లి రిజర్వాయర్ను నింపి ఆ తర్వాత రాయలసీమ ఆయకట్టునంతా పెన్నా నది కింద ఉండాల్సిన దాదాపు 10-12 లక్షల ఎకరాల ఆయకట్టును ఈ కృష్ణానది నీళ్లతోని, గోదావరి నీళ్లతో తీసుకుపోవాలనుకుంటాను. ఈ నీళ్ళన్నీ కూడా తెలంగాణవి. మీరు పోలవరం నుంచి తీసుకపోతే మా షరతులు ఏంటంటే, ఎన్ని నీళ్ళు అయితే పోలవరం నుంచి కృష్ణా ఆయకట్టు తీసుకుపోతాలో కృష్ణా నదిలో మాకు అన్ని నీళ్లు మళ్ళీ ఇవ్వాలి. 200 టీఎంసీలు ఏవైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ 200 టీఎంసీలు మా కృష్ణా నదిలో అదనంగా కేటాయించాలి. ఇప్పుడు 500 టీఎంసీల పైన ఆంధ్ర ప్రాంతానికి కృష్ణా నది నీళ్లు పోతున్నాయి. మీరు అందులోకెళ్ళి 200 టీఎంసీలు మాకు ఇవ్వండి. మా పెండింగ్ ప్రాజెక్టులైనా కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఎస్ఎల్బిసి కానీ, వీటికి వేటికి కూడా పాలమూరు రంగారెడ్డికి కానీ వీటికి నికర జలాల కేటాయింపు లేదు. కాబట్టి ఆ నికర జలాల్లో మాకు కేటాయింపులు రావాలంటే ఈ 200 టీఎంసీలు మీరు మాకు ఇవ్వండి. ఇది మేము కొత్తగా అడగట్లేదు. బచావత్ ట్రిబ్యునల్లోనే చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పారంటే, రేపు భవిష్యత్తులో పోలవరం కట్టి కృష్ణానదికి ఆ నీళ్లను కనుక తీసుకొస్తే ఆ నీళ్లకు బదులు ఈ నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వాలి, 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకకి ఇవ్వాలని చెప్పి ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ రిపోర్ట్లో 1979లో జస్టిస్ బచావత్ గారు తమ తీర్పులో భాగంగా రాశారు. కాబట్టి అదే వర్తిస్తుంది దీనికి కూడా. దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరు ఏదైతే గోదావరి నీళ్లను కృష్ణా ఆయకట్టుకి ఇస్తారో ఆ అంత మేరకు 200 టీఎంసీలు మాకు తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే దీనిలో మేజర్ సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది కాబట్టి, మరి కేంద్రం నిధులతో కడుతున్నారు కాబట్టి ఆ 200 టీఎంసీలు మాకు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. రెండవది, రైపేరియన్ రైట్స్ అంటారు. ఎవరు నీళ్లను ముందు వాడుకుంటే వాళ్ళకు ఆ నీళ్ల మీద హక్కులు వస్తాయి. కృష్ణా నది మీద మొదటి హక్కు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న కృష్ణా ఆయకట్టుకు వచ్చింది. గోదావరి మీద మొదటి హక్కు రాజమండ్రి కింద ఉన్న డెల్టాకు వచ్చింది. ఎందుకంటే 1850, 60, 70 ప్రాంతంలో ఈ ప్రాజెక్టులు కట్టారు కాబట్టి అప్పటి వరకు కృష్ణా నది మీద, గోదావరి నది మీద వేరే ప్రాజెక్టులు లేవు కాబట్టి ఆ హక్కు, మొదటి హక్కు రైపేరియన్ రైట్స్ అంటారు, అది వాళ్ళకు వచ్చింది. అందుకే వాళ్ళు ఎక్కువ నీళ్ళని తీసుకుపోతా ఉన్నారు. మంజీరా మీద రైపేరియన్ రైట్స్ మనకు వచ్చినాయి, నిజాం సాగర్ మొదటి ప్రాజెక్ట్ కాబట్టి. ఇప్పుడు కనుక మనం గోదావరి, కావేరి అన్నా లేదా బనకచెర్ల ద్వారా లింక్ చేసినా కూడా మొదటి హక్కులు రైపేరియన్ రైట్స్ ఆంధ్రకు దక్కుతాయి, తమిళనాడుకు దక్కుతాయి తప్ప తెలంగాణలో ఉన్న పెండింగ్ లో ఉన్న గోదావరి ప్రాజెక్టులకు దక్కవు. కాళేశ్వరం 3వ టీఎంసీ ఇప్పటి వరకు అనుమతి రాలే, సమ్మక్క బ్యారేజ్ ఇప్పటి వరకు అనుమతి రాలే, సీతమ్మ సాగర్ అని దుమ్ముగూడెం దగ్గర కట్టిన ఆనకట్టుకు ఇప్పటి వరకు అనుమతి రాలేదు. మన దగ్గర ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు గోదావరి మీద ఉన్నాయి. మోకాలు వడ్డీ దాన్ని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు. మీరు అనుమతులన్నీ ఇవ్వండి, మా ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఏ రకమైన ఆటంకాలు కల్పించొద్దు. మీరు ఏదైతే నీళ్లు వాడుకుంటున్నారో గోదావరి అంత మేర కృష్ణా వాటా తగ్గించుకోండి, తెలంగాణకు ఆ వాటా ఇవ్వండి. ఈ షరతులన్నీ ఒప్పుకున్నట్టయితే ఇచ్చంపల్లి ద్వారా తీసుకపోవద్దు, నాగార్జున సాగర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయకూడదు. ఈ 4-5 షరతులను కనుక మనం బీసీ సంక్షేమ సంఘం తరఫున, అట్లాగే మీరు ఈ బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఏకాభిప్రాయమే ఉన్నది, వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. కాబట్టి ఈ ఒక్క అంశం మీదనైనా రెండు పార్టీలు ఒక వేదిక మీదకి రాకపోయినా ఒక స్టాండ్ మీద నిలబడాలి. తెలంగాణకు అన్యాయం జరగకుండా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా ఒక్క స్టాండ్ మీద నిలబడితేనే మనం ఈ జల దోపిడీని అడ్డుకుంటాం, కృష్ణాకు జరిగిన అన్యాయాన్ని గోదావరిలో జరగకుండా మనం అడ్డుకోగలుగుతాం. సో నాకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చి 4 విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఎర్ర సత్యనారాయణ గారికి, బీసీ సంక్షేమ సంఘానికి, ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ. గోదావరి, కృష్ణా నదులు
ఏ విధంగా 57 సంవత్సరాలుగా దోపిడీ గురయ్యాయనేటటువంటి అంశంలో కానీ, అదేవిధంగా ఈ 11 సంవత్సరాల ప్రత్యేక రాష్ట్రంలో కూడా మనకు రావాల్సినటువంటి అనుమతులు, కేటాయింపులు అనేటటువంటి దాంట్లో కూడా అన్యాయం జరుగుతూ వాళ్లకు ఏదైతే ఉన్న వాటికు కేంద్ర నిధులు కూడా వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఈ దోపిడీ కంటిన్యూ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మనం ఏంటిదంటే కృష్ణా గోదావరి మీద రాబోయే రోజుల్లో కానీ ఎటువంటి జలసంఘం మీటింగ్లో కానీ మరి దాంట్లో కానీ తెలంగాణకు పూర్తి నిధులు కేటాయింపులతోటి అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేదాకా కిందికి నీళ్లు తీసుకుపోయేటటువంటి విషయంలో కూడా మేమందరం కూడా అడ్డుకుంటాము అనేటటువంటి నినాదంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కృష్ణా జలాలను మింగేశారు, బనకచెర్ల సాగుతో గోదావరిని మింగబోతా ఉన్నారు, అడ్డుకోకపోతే అధోగతి అనేటువంటి ఒక టైటిల్ తోటి ఇవాళ ఎర్ర సత్యనారాయణ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని చేపట్టినందుకు వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ప్రధానంగా ఇక్కడ చాలా రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల ప్రతినిధులు వచ్చి ఉన్నారు. ఒక విషయం చాలా మంచిగా ఏమనిపిస్తుంది అంటే, తెలంగాణ సాధన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో మనందరిలో కొరవడనటువంటి అంశం, సాగుతున్నటువంటి యొక్క అంశం ఏంటంటే ఉద్యమ స్ఫూర్తి. వేరే వాళ్ళని ఎవరిని ఇంకొక మాట క్రిటిసైజ్ చేద్దామని నా ఉద్దేశం కాదు, కానీ కొన్ని ప్రాంతాల వాళ్ళు, కొన్ని రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసం మేనేజ్మెంట్ సిస్టమ్ని, వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి వ్యవస్థలను నమ్ముకుంటే, తెలంగాణ వాళ్ళు ఎప్పడం కూడా పోరాటాన్ని నమ్ముకున్నాం, ఉద్యమ స్ఫూర్తిని నమ్ముకున్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆ తర్వాత సాధన జరిగిన తర్వాత ప్రభుత్వాలు ఏవైనా కానీ ఈ రకంగా బీసీ సంక్షేమ సంఘాలు కానివ్వండి, మిగతా పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి అనేక సంఘాలు కానివ్వండి, వి ప్రకాశన్ లాంటి వాళ్ళు కానివ్వండి, అనేక మంది అనేకమైనటువంటి సంస్థల ద్వారా మన హక్కుల కోసం కానీ మన వ్యవస్థల మెరుగుదనం కోసం కానీ పోరాటం అనేది చాలా గొప్పదైన విషయం. ఇవాళ ఎక్కువగా సాంకేతిక అంశాలకు నేను పోను, లేకపోతే రాజకీయ పరమైనటువంటి విమర్శల జోలికి పోయే అవసరం లేదు. సత్యనారాయణ గారు చెప్పింది వాస్తవం. బీఆర్ఎస్ ప్రతినిధిగా ఇక్కడికి నేను వచ్చినప్పుడు మీరు ఏ అంశాల మీదనైతే ఇవాళ చర్చ తీసుకున్నారో దానికి సంబంధించి మా యొక్క ఆలోచన విధానాన్ని మీ ముందు స్పష్టం చేయడమే లక్ష్యంగా నేను ఇక్కడికి వచ్చాను. వేరే ఉద్దేశం ఇక్కడ అక్కర్లేదనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాను. ఇక వి ప్రకాశన్ లాంటి వాళ్ళు ఉన్న తర్వాత, ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత సాంకేతిక అంశాల జోలికి పోయే అవసరం లేదు. అంటే ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఎక్కడ కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అంశాల జోలికి నేను పోను. మీ అందరికి తెలుసు, మనందరికీ తెలుసు, ఉద్యమం యొక్క ప్రధాన అంశాల్లో నీళ్లు అనేది అత్యంత ప్రధానమైన విషయం. ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. కాబట్టి నీళ్ల కోసం పోరాటం అనేది నిరంతరం కొనసాగుతుంటుంది. మనం ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా కానీ మన లక్ష్యాలు నెరవేరమైన విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పోరాటాలు కొనసాగాలి. బీఆర్ఎస్ ఆలోచన విధానం అనేది ఉద్యమం నడుస్తున్న కాలంలో కేసీఆర్ గారు ఉద్యమ నాయకునిగా అనేక సార్లు స్పష్టీకరించారు. ప్రభుత్వం రాగానే 10 సంవత్సరాల కాలంలో దాన్ని కార్యాచరణని మనందరి ముందు పెట్టారు. 2014 నుంచి 23 మధ్యలో తెలంగాణ రాష్ట్రం నీటి ప్రాజెక్టుల విషయంలో ఈ 2 నదులు, కృష్ణా గోదావరి నదుల పైన ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్లు మన రైపేరియన్ రైట్స్ని కాపాడుకోవడంలో, భవిష్యత్తులో 100 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీళ్లు అందే విధంగా,
తెలంగాణలో ప్రధాన నగరాలకి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మిగతా ప్రాంతాలకి తాగునీటి విషయంలో కానివ్వండి, పారిశ్రామిక అవసరాల కోసం చేసినటువంటి ఒక కృషి మనందరం కూడా చూసినాం. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, గోదావరి నది మీద, ఇటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానివ్వండి, గోదావరి పైనే సమ్మక్క సారథి ప్రాజెక్టు కానివ్వండి, సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, ఇటు డిండి నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, పార్టీ ఆలోచన విధానం. ఈ రెండు నదులపైన ఉన్నటువంటి యొక్క జలాల పరిరక్షణను మనం కాపాడుకోవడం, మన హక్కులను కాపాడుకోవడం, తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం ఆ కార్యాచరణ చేపట్టారు. దాంట్లో గొప్పగా సఫలీకృతమైన అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకున్నాను. ఇవాళ కాళేశ్వరం మనకు తెలుసు, 2 టీఎంసీల యొక్క నిర్మాణం పూర్తయిన తర్వాత 3వ టీఎంసీ అనేది తీసుకోవడం కోసం ఉన్నటువంటి కార్యాచరణ కొనసాగుతూ ఉంది. 18 లక్షల నూతన ఆయకట్టు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ కోసం చేపట్టినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి యొక్క తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు లక్ష్యంగా కొనసాగిన ప్రాజెక్టు. ఆ తర్వాత ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు 140 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి మొత్తంగా 240 టీఎంసీల వినియోగం కోసం చేపట్టినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు మనందరం చూసినాం. పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేసినాం. మోరార్లెస్ దాన్ని వినియోగించుకోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం, మొత్తంగా 12.5 లక్షల ఎకరాలకు నీరు అందించినటువంటి ఒక కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ఈ యొక్క అంశానికే వస్తే చాలా మంది స్పీకర్స్ ఉన్నారు. ఐ విల్ కట్ షార్ట్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. ప్రత్యేకించి 4 అంశాలు సత్యనారాయణ గారు దీంట్లో ప్రస్తావించారు. ఒకటి, గోదావరి కావేరీ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ఇచ్చంపల్లి నుంచి కావేరీ వరకు లింక్ చేయాలనుకునే ఒక ప్రాజెక్ట్ని గతంలో ప్రస్తావించినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అదొక జోక్గా అభివర్ణించారు. ఎందుకంటే అది ఒక అనాలోచితమైనటువంటి పని. ఎందుకంటే గోదావరి మీద ఇప్పటికే ట్రైబ్యునల్ అవార్డ్స్ ఉన్నాయి. అవి సుప్రీంకోర్టు అవార్డులతో అండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం లాంటిది. మరి వాటిని ఏమాత్రం చర్చించకుండా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మనం కానివ్వండి, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరితో కూడా మీరు చర్చించకుండా, తెలంగాణతో చర్చించకుండా ఇష్టారీతిన మీరు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేపడతామంటే అది హాస్యాస్పదం. దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పాం. ఇచ్చంపల్లి నుంచి జరిగే ప్రసక్తే లేదనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. ఇవాళ ప్రకాష్ గారు చెప్పినట్లు వేద శ్రీరామ్లో వ్యక్తుల గురించి నేను మాట్లాడే అవసరం లేదు. ఇంకెవరైనా ప్రయత్నం చేసినా కానీ తెలంగాణ ప్రయోజనాలు, ఈ పర్టికులర్ గోదావరి మీద ఉన్నటువంటి ఒక రాష్ట్రాల ప్రయోజనాల గురించి చర్చ జరిగిన తర్వాతనే అటువంటి ఆలోచన ఏదైనా చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఇవాళ కేంద్రం కానీ, నిర్ణయం చేతిలో ఉన్న వాళ్ళు కానీ గమనించాలి. రెండవది, ఇంకో మాట ఇక్కడ రాశారు, నో ఫర్దర్ అలొకేషన్ టు అదర్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. అంటే గోదావరి మీద ఇప్పటికే చేపట్టినటువంటి ఒక ప్రాజెక్టులు, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటివి, వాటి లక్ష్యాలు నెరవేరకుండా కొత్తగా అలొకేషన్స్ చేయడాన్ని మనందరం ఒప్పుకోకూడదనే విషయాన్ని కూడా సత్యనారాయణ గారు దాంట్లో ప్రస్తావించారు ఎజెండాలు. దాన్ని సమర్థిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ప్రకాష్ గారు కూడా ప్రస్తావించారు. ఈ మధ్యకాలంలో అనేక సార్లు మన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు కూడా పత్రికాముఖంగా ఈ విషయాన్ని చెప్పారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ని ఏదైతే పోలవరం నుంచి రోజుకు 2 టీఎంసీస్ని వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బొల్లాపల్లికి తీసుకెళ్ళి అక్కడ 150 టీఎంసీల రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి మళ్ళీ తరలించాలి అనేటువంటి ఒక ఆలోచనను, బనకచెర్లకు తరలించాలి, తర్వాత దాన్ని పెన్నా బేసిన్కి తీసుకెళ్లాలనే ఒక ఆంధ్రప్రదేశ్ ఆలోచనను 100% బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఏ కార్యాచరణ సమర్థిస్తుందనే విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను. హరీష్ రావు గారు బీఆర్ఎస్ వైపు నుంచి ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయేనా కానీ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో బలంగా చెప్పాం. దానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనకు ఇప్పటికే భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 7 మండలాలను మనం ఆ రోజు కోల్పోయినాం. రెండవది,
గోదావరి నదీ జలాల విషయంలో ఉన్నటువంటి ఒక తీర్పులను కానీ 2014లో ఉన్నటువంటి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ కానీ ఈ రెండింటిని కూడా వ్యతిరేకించినట్లు ఆ యొక్క ఏపీ బనకచెర్ల ప్రాజెక్ట్ ఉంది. మూడవది భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 90 గ్రామాలు పూర్తి స్థాయిలో మునిగిపోయే అవకాశం ఉంది. భద్రాచలానికి ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా సమ్మక్క సారక్క సీతారామ ప్రాజెక్టులకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఏపీ బనకచెర్ల యొక్క ప్రాజెక్ట్ని అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదు. సుప్రీంకోర్టుకు పోయినా దాన్ని వ్యతిరేకిస్తామనే విషయాన్ని గమనించాలి. మూడవది ఏంటంటే నేను కూడా నిన్న ఒక చర్చకు సంబంధించి మాట్లాడాం. ఒకటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు, రెండవది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మూడవది నాగార్జున సాగర్ ఇంతకుముందు వారు చెప్పారు కుడి కాలం ఏదైతే ఉందో రైట్ కెనాల్ దాన్ని ఎక్స్పాండ్ చేసి నీళ్ళు తీసుకుపోవాలని ఒక ఏపీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఈ 3 ఆలోచనలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. చాలా మంది మాట్లాడారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఆ రోజు కార్యాచరణ లేదనే ఒక అపోహ ఉండింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు వేసింది. పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని డిపిఆర్ వరకే పరిమితం చేయాలనే విషయాన్ని కూడా మేము చెప్పాం. కృష్ణా విషయంలో సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం. ఏదైతే 66-34% ఆలోచన అంతమంది ఒప్పుకున్నామో దట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు 1 year. ఆ తర్వాత దాన్ని మినిమం 50% తీసుకురావాలి. పరివాహక ప్రాంతాన్ని క్యాచ్మెంట్ దృష్టిలో పెట్టుకొని 71% కూడా కృష్ణా నీళ్ళలో వాటర్ రావాలనే విషయం బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉందనే విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా నికర జలాల ఆధారం సర్ప్లస్ నీళ్ళ విషయంలో మాత్రం మాట్లాడాలనే విషయాన్ని కూడా చెప్పారు. ఆ విషయాన్ని కూడా మేము చెప్పాము. ఇంతకుముందు ప్రకాష్ గారు కూడా అదే విషయాన్ని మరి ప్రస్తావించారు. ఆ విషయంలో కూడా మేము మద్దతు తెలుపుతూ ఇక్కడ ఇంకో విషయం చెప్పారు. జాతీయ హోదాగా ఇచ్చి మధ్య పశ్చిమ తెలంగాణ మీదుగా గోదావరి కృష్ణ అనుసంధానంపై ఒక్క నిమిషం. శ్రీ హరిశంకర్ గౌడ్ గారు కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జాతీయ హోదాగా ఇచ్చి మధ్య పశ్చిమ తెలంగాణ మీదుగా గోదావరి కృష్ణ అనుసంధానంపై చర్చ చెప్పారు. జాతీయ హోదాకు సంబంధించి సరే అనుసంధానం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇవాళ కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుంది అనే విషయంలో మనందరికీ క్లారిటీ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనము తెలంగాణ సాధించిన సందర్భంలో కానీ ఆ తర్వాత కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు కాళేశ్వరం కానీ అటు పాలమూరు రంగారెడ్డి కానీ జాతీయ హోదా అడిగినాం. మేము ఇప్పుడు ఏమీ జాతీయ హోదా ఇవ్వట్లేదు, కేంద్రం నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్టుకి ఇవ్వట్లేదని చెప్పినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బేన్ కేట్వా ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చారు. దగ్గర 35,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా అప్పర్ భద్రా ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇచ్చారు. అది వాళ్ళు ఇవ్వలేదని చెప్పి బొంకినా కానీ ఇది వాస్తవం. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులో ఏదో ప్రాజెక్టుకి జాతీయ హోదా సాధించడానికి కేంద్రంలో ఉన్న నాయకులు కృషి చేయాలి. ఇట్లయితే సంఘాలు ఇవాళ పోరాడుతున్నాయో మనందరం కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక చివరి అంశం వారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఈ ఆంధ్రతో కలిసిన తర్వాత కోల్పోయిన భౌగోళిక తెలంగాణపై పరిహార చర్చలు జరగాలని చెప్పారు. వీటికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ఖచ్చితంగా చేపట్టాలి. ఈ అంశం మీద అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రధానమైనటువంటి అంశము రాష్ట్ర విభజన జరగాలి, తెలంగాణ ఏర్పడాలి, మన హక్కులు మనకు రావాలి, మన యొక్క ఉపాధి కల్పన నుంచి మొదలుపెట్టి అనేక అంశాల్లో తెలంగాణ ముందు రావాలి, మన వనరులను మనమే వినియోగించుకోవాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో రాష్ట్ర విభజన ప్రధానం అనుకున్నాం. ఆ రోజు జరిగిన అంశాలకు ఆ తర్వాత ఇవాళ సవరణగా చేయాల్సిన అనేక డిమాండ్లను మనం సాధించుకోవాలి. కాబట్టి మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మీకేమీ నష్టం జరగదు, మేము మిగులు జలాలే వాడుకుంటాం. అవన్నీ తర్వాత ముందుగా ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి, మిగులు జలాల మీదనే చర్చ జరగాలి. మీరు మీ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ ద్వారా నీటిని అధికంగా తరలించుకుపోదామంటే తెలంగాణ ఒప్పుకోదు. దానికి సంబంధించి గోదావరి బనకచెర్ల విషయంలో కానివ్వండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, రైట్ కెనాల్ ఆఫ్ నాగార్జున సాగర్ ఎక్స్పాన్షన్ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ వైఖరిని స్పష్టం చేశాం. ఇటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు ధన్యవాదాలు, అభినందనీయులు.
అదేవిధంగా మా బాధ్యతగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నేను చూశాను, ఐఐటి హైదరాబాద్ ద్వారా భద్రాచలం టెంపుల్కి ఏమైనా ఇబ్బంది వస్తుందో సర్వే చేయమనేదో ఆర్డర్ వేసినట్టు నేను చూశాను. ఆ తర్వాత బనకచర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన అంశాలు కూడా చూశాను. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది కార్యాచరణలో అంటే మన యాక్షన్స్లో కనపడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వాల మధ్య సంబంధాలు నేర్పుతూనే కేంద్రంతో కానీ ఆంధ్రప్రదేశ్తో కానీ ఈ విషయంలో తెలంగాణ నీటి పరిరక్షణ విషయంలో ఈ 3 అంశాలు ఏదైతే ఉన్నాయో వీటి విషయంలో కఠినంగా ఉండాలి. ఎక్కడ కూడా రాజకీయ లాభాపేక్ష అనేది దీంట్లో ఎవరికీ రాకూడదు. అందరం కూడా తెలంగాణ ప్రయోజనాల పట్ల మాత్రమే చిత్తశుద్ధిగా ఉండి చెప్పేసి కొట్టాడాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీకి కల్పించినందుకు, నాకు కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఈ ప్రధాన అంశం ఏంటంటే జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి నీటి కేటాయింపులు కానీ నీటి అనుమతుల విషయం కానీ మరి ఏది కూడా ఉండకుండా ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వాలనేటువంటి సంకేతం కూడా ఈ సమావేశంలో ఉంది. ఎందుకు జాతీయ హోదా అనేటటువంటి అంశం వస్తే ఇక్కడ మనం చెప్పేది ఏంటిదంటే, మేము తీసుకుంటున్నది ఏంటిదంటే సహజ న్యాయ సూత్రాలు అనేటటువంటిది ప్రధాన ప్రాతిపదిక తీసుకుంటున్నాం. ఎందుకంటే 1956లో వచ్చినటువంటి అంతర్రాష్ట్ర జల వివాదం కానీ, అదేవిధంగా 73లో వచ్చినటువంటి బ్రాషావత్ కమిటీ కానీ, 2013లో వచ్చినటువంటి బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ ఏవి కూడా తెలంగాణకు జరిగినటువంటి మూల అన్యాయం మీద పూర్తి స్థాయి పరిశీలన జరగకుండానే వచ్చినటువంటి రిపోర్టులుగా మేము ఈ సందర్భంలో భావిస్తున్నాము. ఏదైతే నీటి కేటాయింపులు కానీ అనుమతులు కానీ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా తెలంగాణకు, ఎందుకంటే మరొకసారి చెప్తున్న ఏంటంటే 2500 సంవత్సరాల కనిపించే చరిత్రలో కూడా దాదాపు 158 సంవత్సరాలు మాత్రమే మనము ఆంధ్రతో కలిసి ఉన్నాం తప్ప మిగిలినంతా కూడా మనం తెలంగాణ అనేటటువంటిది దక్కన్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాష్ట్రంగా ఉండి ఇక్కడి నుంచే దక్షిణ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి చరిత్ర ఇక్కడిది. త్రిలింగ రాష్ట్రమే కానీ త్రిసముద్ర రాష్ట్రమే కానీ ఏదైతుందో మొదటి నుంచి కూడా తెలంగాణ కృష్ణా గోదావరి మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ పరివాహక ప్రాంతంగా ఈ దక్షిణ దేశాన్ని వెళ్ళినటువంటి చరిత్ర. కాబట్టి ఈ నదులకు వచ్చినటువంటి ఆటుపోట్లు కానీ, కష్టాలు కానీ, తాపాలు కానీ, వరదలు కానీ, తుఫాన్లు కానీ అన్ని ఎదుర్కొన్నటువంటి ఈ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతము సొంతం. ఇవి కృష్ణా గోదావరి అనేటటువంటిది తెలంగాణ ప్రాంతంకు సొంతము. దీనికి వేరే వాళ్ళతోటి వాటా పంచుకోవడం అనేటటువంటిది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి ఆ కోణాలను పరిశీలించకుండా ఏవైతే జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరిగినాయో ఆ నిర్ణయాలను పునఃసమీక్ష చేసేటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మనకు కలిసింది ఏంటిదంటే తెలంగాణతో ప్రేమతోటే కాదు, 1956లో ఇంతకుముందే ప్రకాష్ గారు చెప్పినటువంటి విధంగా ఏదైతే ఆ రోజు మొదటి పంచవర్ష ప్రణాళికలో కూడా కృష్ణా గోదావరి మీద 9 బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ ప్రాధాన్యతగా నీటిపారుదల ప్రాజెక్టు తీసుకుంటో అప్పుడు అప్పర్ కృష్ణ కానీ గోదావరి మల్టీపర్పస్ వస్తే తెలంగాణ అనేటటువంటిది సస్యశ్యామలం అవుతాయి. తెలంగాణ కాదు, అప్పుడు ఉన్నది ఏంటంటే హైదరాబాద్ స్టేట్ దేశంలోనే నంబర్ 1 స్టేట్ గా వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. ఈ అవకాశాన్ని రాయకుండా ఆంధ్ర పాలకులు ఏంటిదంటే కేవలం కృష్ణా గోదావరి కొరకు మాత్రమే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసేటువంటి కార్యక్రమం చేశారు. అంతేకాకుండా ఇది వాళ్ళ మొదటి నుంచి కూడా ఈ దృక్పథం ఉందనేటటువంటిది మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడు కృష్ణా గోదావరి కావాలన్నారు, కలిసేటప్పుడు పోయేటప్పుడు మళ్ళా గోదావరి పోలవరం కావాలంటుండ్రు. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా కృష్ణా గోదావరి మీద ఉన్న ప్రేమ తెలంగాణ అనేటటువంటి సబ్జెక్ట్ మీద ఎన్నడూ లేదనేటటువంటిది కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఎందుకంటే ఈ అన్యాయాలన్నీ కూడా జరిగినాయి కాబట్టి 1956లోనే ఏదైతే అనుమతులు పంచవర్ష ప్రణాళిక ప్రకారం వచ్చినటువంటి నిధుల కేటాయింపు ఉండి కూడా ఆనాడు ఉన్నటువంటి నీలం సంజీవని ప్రభుత్వము 9 ప్రాజెక్టులు పోగొట్టుకున్న కారణంగా ఈ 57 సంవత్సరాల అన్యాయం ఏదైతే అధికారికమైనటువంటి అన్యాయం ఏదైతే జరిగిందో దానికి విరుడుగా జాతీయ హోదాతోటి తెలంగాణలో మన 2 ప్రాజెక్టులు కావాల్సిందే అని చెప్పేసి ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే
కృష్ణా గోదావరి అనేటటువంటిది 57 సంవత్సరాల లోపల మన డబ్బుతోటి మన నీళ్ళను ఆంధ్రకి ఇచ్చినటువంటి వాళ్ళం మనం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతుందో ఈ 11 సంవత్సరాల లోపల పోలవరం ఏదైతుందో వాళ్ళు 42,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకుపోతుండ్రు. అదేవిధంగా బనకచెర్ల పేరు మీద గోదావరి కావేరి అనుసంధానం మీద 81,000 కోట్లకు మరొకసారి టెండర్ పెట్టిండ్రు. అంటే ఈ అన్యాయం అనేటటువంటిది కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమము. వారు తీసుకోవాలి, వాళ్ళు కేంద్రము వాళ్ళ పార్టీ నిలబడడానికి కొరకు ఏదైతే ఆంధ్రకి ఇస్తున్నారో ఆ నిధులు ఏవైతే ఇస్తున్నారో వాళ్ళు, కానీ తీసుకుపోతున్న నీళ్లు మాత్రము మన నీళ్లు కాబట్టి జరుగుతుంది కూడా మనకు అన్యాయం. కాబట్టి రాబోయే రోజున కూడా కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి జాతీయ హోదాతో కూడినటువంటి నిధులు, అదేవిధంగా నీళ్లు కూడా పూర్తి కేటాయింపులు అనుమతులు వచ్చిన తర్వాతనే మిగతా పంపిణీ గురించి ఉండాల్సిందిగా ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఇప్పుడు సీనియర్ మోస్ట్ నాయకులు శ్రీ వి హనుమంతరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ చెప్తూ, కృష్ణా గోదావరి నదులు అనుసంధానంలో గతంలోనే మనకు ఎన్నో అన్యాయాలు జరిగినాయి. ఇక ముందు మన ఈ కృష్ణా గోదావరిని కాపాడుకుందామని బీసీ సంఘం తరఫున సత్యనారాయణ గారు ఇక్కడ గెట్ టుగెదర్ పెట్టడం, నేను ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా నష్టపోయాం. ఆంధ్ర నాయకుల పెత్తనం నిజంగా ఇవాళ నాగార్జున సాగర్ ఆనాడు నిజాం కట్టించుంటే మన తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుండే. ఇప్పుడు గోదావరి నదిల మీద కూడా మనకు అన్యాయం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఏదైతే ఆల్ ఓవర్ ఇండియాలో నది సంధానం చేయాలి, నదుల సంధానంలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వ్యతిరేకం చేస్తూ ఉంటుంది. ఆంధ్ర నాయకుల పెత్తనం ఇంకెన్ని రోజులు? దీనివల్లనే తెలంగాణ గురించి సెల్ఫ్ రెస్పెక్ట్ మీద తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ నదుల దగ్గర మాత్రం మనం ఈనాడు కూడా అన్యాయం జరుగుతుంది. మనకు ఏదంటే మూలూరు నుంచి కృష్ణా గోదావరి మన ప్రాంతం నుంచే ఎక్కువ పోతుంది, కానీ మనకు ఎక్కువ నష్టం జరుగుతుందన్న ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మనం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాడినామో ఈ ఇష్యూలో కూడా అందరు కలిసికట్టుగా దీన్ని ఆపడానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఈ ఇష్యూను తప్పనిసరిగా ఆపడానికి, ఎందుకంటే మెజార్టీ ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు మద్దతు ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా మనకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఎదిరించే బాధ్యత ప్రతి పౌరుని మీద, ప్రతి స్త్రీ మీద ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా వంతు నేను బాధ్యత తీసుకుంటాను. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో బీసీ సంఘాల వల్ల ఎన్నో న్యాయం జరిగింది. ఇవాళ ఏది క్యాబినెట్ లో కూడా ఇవాళ సోషల్ జస్టిస్ జరిగింది. ఇది ఆ రోజునే రాజీవ్ గాంధీ గారు ఆలోచన చేశారు. నన్ను పిసిసి అధ్యక్షుడు చేసినప్పుడు ఏ విధంగా ఎగ్జిక్యూటివ్ చేస్తామంటే అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ సోషల్ జస్టిస్ అంటే చేయమన్నాడు. అందుగుంచే 23 జిల్లాలు ఉన్న 12-13 జిల్లాలలో జిల్లా అధ్యక్షులు చేయడం అప్పుడే మొదలైంది. ఇవాళ ఆయన కొడుకుగా రాహుల్ గాంధీ గారు కూడా చేస్తున్నాడు. ఇది ఒక మంచి సదుపాయం. దీనికి కారణం ఏంటంటే బీసీ సంఘాల వల్లనే అందరికీ చైతన్యం వచ్చింది. అది ఏ సంఘం అన్నా కావచ్చు. అందరు కలిసి బీసీలకు న్యాయం జరగాలి, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని ఆలోచన చేశారు. అందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితినా ఇచ్చేదారి దాని వల్లనే జరిగింది. దీనికి ఇక ముందు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరిగినా బీసీ సంఘాలు తప్పనిసరిగా ఫైట్ చేయాలి. అది ఏమైనా కానీ ఇష్యూ ఒకటే. అదేవిధంగా ఇవాళ నీళ్ల ఇష్యూలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీ సంఘాలందరూ ఏకమై తప్పనిసరిగా దానికి వ్యతిరేకం చేయాలి. ఎందుకంటే కేంద్రంలో ఇవాళ ఆంధ్ర నాయకుల ఏదైతే సపోర్ట్ మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పోలవరానికి కూడా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వేరే ప్రాజెక్టులకు కూడా ఇస్తుంది. వాళ్ళు ఏది మన ఆంధ్రలో కూడా
విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా వాపసు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అమరావతిని కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఎక్కువ ప్రాధాన్యత ఆంధ్రకి ఇస్తున్నారు. కాబట్టి అందుకు చేయాల సత్యనారాయణ గారు చక్కటి మీటింగ్ పెట్టిండ్రు. మనం అందరం యునైటెడ్ లేకపోతే మళ్ళా నీళ్ళల్లో కూడా మనకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో పెట్టినట్టుకు, అదేవిధంగా వచ్చినటువంటి మిత్రులు ముఖ్యంగా సత్యనారాయణ గారు, గుంత కృష్ణ గారు పిలవడం నేను వచ్చాను. తప్పనిసరిగా మీతో ఏకీభవించి ప్రభుత్వం మీతో కూడా ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వంతో కూడా మనం ఫైట్ చేసి మనం నీళ్లను మనం కాపాడుకోవాలని కోరుతూ మీరు ఎప్పుడు పిలిచినా తప్పనిసరిగా నీళ్ల ఇష్యూలో, బీసీ ఇష్యూలో, బడుగు బలైన వర్గాలు ఎక్కడ కూడా నేను ముందుంటా. అందుకొచ్చే 10 జిల్లాలు తిరిగి ఏది కులగన జరగాలని ఒత్తిడి తేవడం వల్లనే కామారెడ్డిలో డిక్లరేషన్ ఆనాడు సిద్ధరామయ్య పిలిచి రేవంత్ రెడ్డి గారు 42, అది కూడా రేపు జరిగే లోకల్ బాడీలో న్యాయం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. బీసీ సమస్యల మీద దశాబ్దాలుగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతతోటి ఒక కష్టపడే మనస్తత్వం పనిచేస్తున్న గుజ్జ కృష్ణన్న, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ అన్న నాకు చాలా కాలం తెలుసు, టీడీపీలో అప్పటి నుంచి. అంత నిబద్ధతతో పనిచేస్తున్న వీళ్ళు ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించకుండా ఒక అంశం మీద కొట్లాడుతారు. మనస్ఫూర్తిగా అభినందనలు, నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీల ఛాంపియన్ మన విహెచ్ అన్న. బీసీలు అంటేనే విహెచ్. నేను దేవేందర్ కూడా పనిచేసిన పార్లమెంట్లో 150 మంది ఎంపీలను కూడగట్టి బీసీ ఎంపీల ఫోరం చైర్మన్గా ఉండి ప్రతిసారి ప్రైమ్ మినిస్టర్ దగ్గర, ప్రతిసారి మంత్రుల దగ్గర తీసుకుపోతుండే. అంత పెద్ద వ్యక్తులతో మాట్లాడుతున్న గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఒక్కొక్కటి అదే మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మీటింగ్, ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జల దోపిడీ. ఈ జల దోపిడీ కారకులు వాళ్ళు మన పాలకులు, గత పాలకులు, ఇప్పుడు పాలకులు. అప్పుడు ఎవరు, ఇప్పుడు ఎవరు? గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరు? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. అప్పుడు కాంట్రాక్టర్లు సేమ్, నవయుగ, మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు నవయుగ, మెగా కృష్ణారెడ్డి. అర్థం చేసుకోండి. నష్టపోతుంది మనము, వాళ్ళు బతుకునేది వాళ్ళు. ఇక్కడ ఏం లేదు, ఇలా కొత్త విషయమే లేదు. వాళ్ళంతా మంచిగానే. నిన్ననే ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్లో, చంద్రబాబు దత్తాత్రేయ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. నన్ను చూసి నరేంద్ర మోడీ మేరా ఆప్కా ఆద్మీ ఆయా మేరా సాత్ మీటింగ్కి వచ్చినంటే, అవును సార్, నేను స్కూలింగ్ ఏమో నాది RSS, నా కాలేజ్ ఏమో చంద్రబాబు నాయుడు, ఉద్యోగం రాహుల్ గాంధీ అన్నాడు. సంబంధ బాంధవ్యాలు, రిలేషన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. వాళ్ళకి నష్టపోయేదంతా తెలంగాణ సామాన్య ప్రజలు, ఈ బీసీ ప్రజలు, ఈ అణగారిన ప్రజలే మోసపోతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కొనాలి. తెలంగాణ సమాజం ఇప్పటికైనా వచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. ఈ క్రమంలో దేశంలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. అన్ని ఇప్పుడు ఓన్లీ బీసీ ఉద్యమంలో నీటి సమస్య నడుస్తుంది. బనకచర్లు కడితే భద్రాచలం టెంపుల్ రాముల వారిని స్టీమర్లో దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. నేను స్వయంగా చూసిన దేవేందర్ గౌడ్ గారు మొత్తం ప్రాజెక్టులను చూసినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ తిరుగుతూ వచ్చిన నేను వెంబడి పోయి, ఆ రోజు ప్రాణేత చేవల జలాలు హైదరాబాద్ తెలంగాణకు రావాలని ప్రాజెక్టు పాల్గొన్నాం. కానీ అది చేయలే. తుమ్మిడిఎట్టి దగ్గర కట్టేది ఉండే, యాక్చువల్గా కౌటాల మన తుమ్మిడి దగ్గర కట్టకుండా కింద కాళేశ్వరం మేడి దగ్గర కట్టిరు. మేడి దగ్గర కడతా 15 లక్షల క్యూసెక్ల పైగా పోస్తూ వస్తాయి. ప్రాజెక్టు నిలవదు అక్కడ, రిజర్వాయర్ నిలవదు అక్కడ. డబ్బుల కోసం, కాంట్రాక్టర్ల కోసం కట్టిన దానివల్ల ఇప్పుడు వచ్చింది మనకు నష్టం. ఇప్పుడేది మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చి అదే కాంట్రాక్టర్ తోటి మళ్ళీ ఏం చేస్తుంది, తుమ్మిడేటి దగ్గర కట్టాలంటుంది. అంటే ప్రాణైతే బర్త్ ప్లేస్ దగ్గర కట్టాలనుకుంటుంది. ఆ విధంగా అన్ని విధాలుగా కోట్ల రూపాయలు నష్టం చేస్తూ బడ్జెట్ను ప్రజల మీద మోపుతూ, కానీ మనకు మాత్రం లాభం అయితే లేదు. ఇప్పుడు బనకచర్ల అంటే ఎంత ప్రాబ్లం అంటే 200 TMC నీళ్లు పోలవరం దగ్గర నీళ్లు ఆపి ఆంధ్ర తీసుకోపోతే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కావేరీ బేసిన్. ఎంత దుర్మార్గం ఇది, ఎంత ప్రాబ్లం అంటే అంత అక్కడ నీళ్లు తీసుకోపోవడానికి నీళ్లు ఇక్కడ జమ చేయవలసి వస్తుంది, బాగా ఆపేయవలసి వస్తుంది. అప్పుడు భద్రాచలంతో పాటు కూనవరం మండలాలన్నీ, పాల్వంచ ఏరియాల మండలాలన్నీ నీటిలో మునిగిపోతాయి. నీళ్ళే వాళ్లకు, ముంపు మనకు.
పైసలు కాంట్రాక్టర్లకు, కన్నీళ్లు మనకు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. ఏ తెలంగాణ సమాజం తెలంగాణ కోసం మన వాళ్ళు ఆత్మ బలిదాలు ఏ విధంగా చేసుకున్నారో వాళ్ళు కూడా దేనికైనా త్యాగపడి ఈ ప్రాజెక్టులను ఆపి ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు, ఇప్పుడున్న ప్రాజెక్టు నీటి కేటాయింపులు చేసేంత వరకు ఎలాంటి పనులు చేపట్టదని ఈ సభాముఖంగా మీరందరూ ఒక ఏకాగ్రతతో కానీ ఒక కృతజ్ఞతతో పోరాడి ఈ సమస్యను మీరందరూ ఒక సీరియస్ సమస్యగా స్వీకరించాలని నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఇంత మంచి సమావేశాన్ని, ఇంత మంచి అంశాన్ని లేవనెత్తిన ఈ మీటింగ్ కారకులైన ఇద్దరిని మరొకసారి అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై తెలంగాణ. వివిధ పార్టీ నాయకులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకుడు తెలంగాణ భవిష్యత్తు విహెచ్ఆర్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎర్ర సత్యనారాయణ గారికి, గుజా కృష్ణ గారికి, అదేవిధంగా అందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ఎందుకంటే హరిశంకర్ గౌడ్ గారు ఉన్నారు, మన మిత్రుడు, ఆయన పిఏగా చేసిండు. దేవేందర్ గౌడ్ గారికి సుపరిచితుడు. మా మిత్రుడు దేవేందర్ గారు, అమిర్శెట్టి దేవేందర్ గారు, అరుణ్ యాదవ్ గారు, నాగేశ్వరరావు గారు తదితరులు అందరూ ఈరోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. గోపి గారు, బోయ గోపి గారు, అదేవిధంగా సాంబశివగౌడ్ గారు ఎన్నో విషయాలలో ఈరోజే ఇంతకుముందే వేచి గారు మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు, దాన్ని మర్చిపోయి కేసీఆర్ సొంతంగా ఆయన ఈ అక్వైర్డ్ సొమ్మని అంటే ఎంతో అమౌంట్ను సంపాదించుకొని వ్యక్తిగతంగా దోపిడీకి గురి చేసి ప్రజల యొక్క సంక్షేమానికి గండి కొట్టడం వలన ఆ రోజు ఈ 10 సంవత్సరాలు ఆయనను భరించేసి ఇప్పుడు మరి తిహార్ జైలు పంపిస్తారో ఏ జైలు పోతారో తెలియదు. అట్లా పరిస్థితి వచ్చింది ఆయనకు. కాబట్టి మనం కూడా ఒక ఆలోచన చేయాలి. సమాజము ఏదైతే ఉందో ప్రజలు ఎన్నుకోబడ్డప్పుడు దే ఆర్ బౌండ్ టు వర్క్ ఫర్ ది ఏ పర్పస్ అయితే వాళ్ళు ఎలక్ట్ చేసిరో ఆ పర్పస్ ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజానాయకులు అంటే ప్రజలను దోపిడీ చేయడానికి కాదు, ప్రజల యొక్క సంక్షేమానికి పాటుపడాల్సిన బాధ్యత ఉంది. దే ఆర్ బౌండ్ టు వర్క్ విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బట్ వేరాజ్ ఆఫ్టర్ గెటింగ్ ఎలక్ట్ దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ది పీపుల్, దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ది సిచ్యువేషన్ అండ్ ఎంజాయింగ్ ది పొజిషన్. దట్ ఈస్ అన్ఫేర్ ఆన్ దేర్ పార్ట్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఎవరైనా కామన్ మ్యాన్ షుడ్ ఆల్సో whatever, wherever they are facing any problem, they should raise the voice against the injustice. They must come forward to raise the voice. Then only we will protect our interest of the people at large. తెలంగాణ పీపుల్ చాలా వరకు అవేర్నెస్ ఉంది, వాళ్ళకు అవగాహన ఉంది, ఎంతో సమస్యలను కూడా ఎదుర్కొనే దమ్ము సత్తా ఉంది. కాకపోతే కొంతమంది నాయకత్వం వహించి వాళ్ళు మోసం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి నాయకత్వాన్ని కూడా మనం తోసిపుచ్చాల్సిన అవసరం ఉన్నది. నాయకత్వంలో లోపం వల్ల ఈ ప్రజలు కొంత మోసపోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కొత్త నాయకత్వం తయారు చేయాల్సిన అవసరం ఉంది. మంచి నాయకత్వము, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తూ థ్యాంక్ యూ వరండాల్ ఫర్ గివింగ్ దిస్. నా పేరు కొంగ కరుణ, నేను బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలను. ఇక్కడ అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన ఎర్ర సత్యమన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వి హనుమంతరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన గుజ్జ సత్యమన్నకు, సుధాకర్ అన్నకు, ఇక్కడికి వచ్చేసిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులకు, వివిధ సంఘాల పార్టీల నాయకులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇదివరకే నేను యాక్చువల్గా ఇది గ్రూప్స్ చదివేటప్పుడు నేను నా డిగ్రీ అయిపోగానే గ్రూప్స్ చదివాను. గ్రూప్స్లలో ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టు అన్ని నదుల గురించి, ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా దీని మీద చాలా అవగాహన ఉంటుంది. ప్రాజెక్టుల టైంలో ఇప్పుడు ఇందాక ఒక అన్న చెప్పినట్టు గత పాలకులు ఈ పాలకుల వల్లనో కాలేదు, ఇది 1950s నుండి కూడా ఇదే జరుగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనే చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల కుడి కాలువ ఎడమ కాలువ అని పెడితే కుడి కాలువ వల్ల తర్వాత మనకు మళ్ళీ మేనేజ్ చేస్తాం ఇది అని చెప్పారు. కానీ కుడి కాలువ వల్ల మొత్తం ఆంధ్రాకే అప్పుడు కూడా లాస్ అయిపోయింది. అప్పుడు మద్రాసు ఆంధ్ర కంబైన్డ్గా ఉన్నప్పుడు మొత్తం మద్రాసు నుండి డివైడ్ కాగానే ఆంధ్రాలో కనీసం రాజధాని కూడా లేకుండే. అప్పుడు తెలంగాణ వాళ్ళతో కంబైండ్ అయితే మేము తెలంగాణ వాళ్ళ అవడం వల్ల మంచిగా ఉంటుంది అంటే అప్పుడు మన ప్రధానమంత్రి
చాచా నెహ్రూ గారు ఉండేది. అప్పుడు ఉన్న టైంలో మీరు ఒక అమాయకమైన అమ్మాయికి ఒక గడుసు అబ్బాయితో పెళ్లి జరిపించినాం, తర్వాత మీకు ఇష్టమైనప్పుడు విడిపోవచ్చు అంటే తెలంగాణ అనేది ఒక అమాయకమైన అమ్మాయితోని, ఒక ఆంధ్ర అనేది ఒక గడుసు అబ్బాయితోని మన నెహ్రూ గారు పోల్చి మరి మీరు కంబైండ్ అవుతారా అని చెప్తే అప్పుడు ఆంధ్ర వాళ్ళు మేము కంబైండ్ అవుతాము, మేము మాది మేమే, ఆంధ్ర వాళ్ళదే, తెలంగాణ వాళ్ళకి వచ్చే జాబ్స్ కానీ నీళ్లు కానీ అన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేస్తామని చెప్పారు. కానీ మళ్ళీ యథావిధిగా ఆంధ్ర వాళ్ళు చేపట్టి మళ్ళీ తెలంగాణకు మోసమే జరిగింది. కాబట్టి మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ తెలివి కల్లోడు అని అందరూ అంటుంటారు. కాబట్టి తను కూడా సీఎం గారు కూడా ఆలోచించి మనకు కూడా ఇదివరకనే జరిగిన లాస్ వల్ల ఎంతో అన్యాయం జరిగింది ఆంధ్ర వాళ్ళ వల్ల. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్టును జరగకుండా ఆపాలని మన తెలంగాణ వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ఇప్పటికే ఉద్యోగాలలో, విద్యా ఉద్యోగాలు, రాజకీయ రంగాలు అన్నిట్లలో ఇప్పటికే చాలా లాస్ అయిపోయినాం. కొత్తగా తెలంగాణ 10 సంవత్సరాలు అవుతుంది వచ్చి రావడం వల్ల కూడా గత ప్రభుత్వం వల్ల కూడా ఒరిగింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. కాబట్టి దీన్నన్నింటినీ కూడా సరి చేసుకోవాలంటే మనకు కూడా ఈ ప్రాజెక్టుల వల్ల కూడా వాటర్ వల్ల రైతులకు, విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి లక్షల ఎకరాల ఆంధ్ర వాళ్ళకు పండించడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు కదా. కాబట్టి మన తెలంగాణలో కూడా ఈ ప్రాజెక్టులు అనేది ఇట్లా పోకుండా మనం కూడా దాన్ని సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటూ మిగతా వాళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని తెలుపుకుంటూ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఎర్ర సత్యం గారికి మరియు హైకోర్టు జేఏసీ ప్రెసిడెంట్ మన శ్రీనివాస్ యాదవ్ గారికి మరి అందరికీ కూడా ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సమావేశం అనేది ముఖ్యంగా నిధి జలాలు మరి గోదావరి కృష్ణా జలాలు గురించి ఈ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. మరి ముఖ్యంగా మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. మళ్ళీ అదే పోరాటానికి ఈ తెరపైకి తీసుకొస్తున్నారు ఈ ఆంధ్ర పాలకులు. ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ 2 కండ్ల సిద్ధాంతంతో మొదటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. మరి మనము ఏ రకంగా ఈ నీళ్లు మనం కాపాడుకోవాల్సిన అవసరం అనేది ప్రధానమైన అంశం. మరి బంకచర్ల మీద ఇదొకటి ఆయకట్టు కడితే మరి 200 టీఎంసీ నీళ్లు మన తెలంగాణకు చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి అనేది కనిపిస్తున్నది. మరి ముఖ్యంగా మనం ఇది ఏ రకంగా అడ్డుకోవాలి? మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది, కానీ వీళ్ళందరూ కూడా ఈ గుడుపుటాన్ని ఉన్నది. వీళ్ళు ఎవ్వరు కూడా దీనిపైన సమిష్టిగా పరిష్కారం అనేది తీసుకురావడం జరుగుతలేదు. మరి మనం అందరం కూడా దీనిపైన మళ్ళొక కొత్త పోరాటాన్ని, ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మేము అవసరమైతే సుప్రీంకోర్టుని కూడా మేము ఆశ్రయిస్తాము. ఈ ప్రాజెక్ట్ అనేది మేము ఎక్కడికంటే అక్కడికి ఈ ప్రాజెక్ట్ని ఆపే ప్రయత్నం అనేది తీవ్రంగా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారికి, భుజకృష్ణ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ జల దోపిడీ అనేది ఇప్పటి నుండి పాలకులు గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, రిపీట్గా వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏ విధంగా వాళ్ళ సంబంధాలు బట్టి వాళ్ళు కొన్ని తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఏది చేసినా కానీ తెలంగాణ ప్రజలు మాత్రం చాలా నష్టపోతున్నారు. ఈ నష్టం వల్ల సాగు భూమి ఎంత ఉందో ఆ భూములకు కనీసం సరి అయిన నీటి వసతి లేక పంటలు పండించుకోలేక ఈరోజు నీటికి కానీ వ్యవసాయం కానీ ప్రాజెక్టులు కానీ ఎన్నో విధాలుగా నష్టపోతున్నాం.
ఈరోజు ఈ జల దోపిడీని ఇంతటితో ఆకుండా అన్ని పార్టీలు వారు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సమైక్యంగా కలిసి పోరాడి ఈ దోపిడీని ఆపి ఈ రోజు తెలంగాణకి ఏమేమైతే నీళ్లు ఉన్నాయో అవన్నీ మన హక్కులని తప్పకుండా మనం చేసుకొని ఆనకట్టలు కట్టుకొని సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పచ్చదనంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈయన మన ఇంతకు ముందు సారు ఆయన పేరేంటి సార్ ఫస్ట్ ఇంజనీర్ ప్రకాష్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేశాను. ఆయన చాలాసేపు చెప్పారు. ఆ చెప్తున్నంత సేపు నా మైండ్లో ఒక ఆలోచన అనిపించింది. సార్, మీరు ప్రతి విధంగా ఏ ఏ జిల్లాలలో ఎంతెంత హెక్టార్లలో నీళ్లు పోతున్నాయి, ఏ విధంగా పోతున్నాయి, ఏ జిల్లా నుంచి అని మీద ఒక బ్లాక్ బోర్డు మీద కానీ రాసి దాని మీద ఎన్నెన్నో చూపిస్తే మనకు కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏ జిల్లాల నుంచి ఏ జిల్లాలకు పోతుంది, ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి పోతుంది, ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి, ఎన్ని టీఎంసీలు పోతున్నాయి అనే దాని మీద ఒక బోర్డు రూపంగా మీరు చిత్రీకరించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు అది చూస్తారు అని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది చేస్తానని చెప్పారు. ఈ జలదోపిడికి ఈ అన్ని అడ్డుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞత తెలియజేస్తాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కావాలని మనం ఎట్లయితే గొడవ పడి మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన జలాలను కాపాడుకోవాల్సిన కూడా అది మన బాధ్యత, మన హక్కు. భావితరాలకి మనం ఏం చేస్తున్నామని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కేవలం కుటుంబానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడడానికి రాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడిని ఆపడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ముందుగా ఎర్ర సత్యమన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంత కష్టపడితే ఎంతమంది ఉద్యమకారులు ఉద్యమించిన తర్వాత వాళ్ళ ఆత్మహత్యలకు గురైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, మరి ఈ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది. ఎందుకంటే చిన్న దొంగతనం చేస్తేనే తప్పు అంటున్నప్పుడు ఈరోజు మన జలాలని మనం చూస్తుండగానే వాళ్ళు దోపిడీ రూపంలో తీసుకువెళ్తూ ఉంటే మనం ఎట్టకేలకు ఊరుకోవద్దు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఎలాగైనా మన జనాలని అలాగే మన జనాభాని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు పాదాభివందనం తెలియజేసుకుంటాం. నా పేరు సుధాకర్, జాతీయ కార్యదర్శి, బ్యాక్వర్డ్ క్లాస్. ఇప్పుడు స్టేజ్పై అలంకరించిన మీడియా మిత్రులకు నమస్కారము. స్టేజ్పై ఉన్న మిత్రులు సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కృష్ణా జలాలను మింగేసి బనగచెర్ల సాగుతో గోదావరిని మింగబోతున్నారు ఆంధ్ర పాలకులు. మళ్ళీ ఇలా మింగబోతున్నప్పుడు కృష్ణా జలాలు ఆంధ్ర అవసరాలకు కృష్ణార్పణమైన సంగతి మనకు తెలిసిందే. జనకచెర్ల పేరుతో 200 టీసీలకు పైగా గోదావరి జలాలను రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు, అనంతరము తమిళనాడు ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇంత కుట్ర జరుగుతున్నప్పుడు మొన్న ఈనాడులో పెద్ద ప్రింట్తో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో స్టేట్గా అనౌన్స్మెంట్ చేశాడు, కృష్ణాన్ని మింగేసినాము, గోదావరి చూస్తున్నాము అని. అట్లాంటప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నట్లు, ముఖ్యంగా మన తెలంగాణ నాయకులు ఏం చేస్తున్నారు, దీని గురించి ఆలోచిస్తలేరా? చంద్రబాబు నాయుడు గారు కృష్ణాన్ని మింగేసిండు, గోదావరి కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళు. ఎక్కడ పోయినా తెలంగాణకు అన్యాయమే జరుగుతుంది. మనము 1200 మంది విద్యార్థులను చనిపోయి మనం తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు ఈ కృష్ణా జలాలు, గోదావరి జలాలు కూడా మనకు సొంతం కాకుండా పోతే లాస్ట్ మనం తెలంగాణలో ఏం మిగులుతుంది మనకి? ఇంకా తెలంగాణ మన నాయకులంతా స్పందించాలి. ఇంత స్టేట్మెంట్లు వస్తున్నాయి, ఇంత పేపర్లు వస్తున్నాయి, అయినా కూడా ఒక్క నాయకుడు, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. కారణం తెలియడం లేదు. డైలీ పేపర్లో వస్తుంది కృష్ణా జిల్లాల గురించి, గోదావరి జిల్లాల గురించి. దాని గురించి ఎవరు ఏం మాట్లాడతాం లేరు. పార్లమెంట్లో మాట్లాడతలేరు, మెంబర్స్ మాట్లాడతలేరు, ఎమ్మెల్యేస్ మాట్లాడతలేరు, ఎమ్మెల్సీలు మాట్లాడతలేరు. లాస్ట్కు దీని గురించి ఎవరు మాట్లాడాలి? తెలంగాణ బీసీ సంఘం ఒక్కటి ముందుకు వస్తుంది. బీసీ సంఘం ముందుకు వచ్చి దీన్ని తెరపైకి తీసుకొస్తుంది. ప్రతి ఒక్క దానికి బీసీ సంఘమే ముందుకు రాబోతుంది. ఏంటంటే దీని గురించి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయాలి. అందుకొరకు సంఘం తప్పకుండా ముందుకు వచ్చి పాటుపడుతుంది. అందరికీ నమస్కారం. నేను వీరభద్రియ బీసీలో ఉన్న సంచార జాతుల నుంచి మన బీసీ సావిత్రిబాయి పూలే ట్రస్టు తెలంగాణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా నా పేరు శివ, వీరభద్రియ వీరముష్టి క్యాస్టు.
మాది నల్లమల్ల ప్రాంతము అచ్చంపేట నియోజకవర్గము లో ఉంటుంది. ఈ నీటి దోపిడీ అనేది ఎంత అన్యాయం జరుగుతుందంటే ఆ పక్కన ఉన్న కొల్లాపూర్ కానీ అచ్చంపేట నియోజకవర్గం కానీ ఆ చుట్టుపక్కల ఉన్న కృష్ణా వాటరు తాగడానికి కనీసం నీళ్లు కూడా ఉండవు. అట్లాంటి పరిస్థితి ఈ ఆంధ్ర నుంచి మొత్తము అనేది నీళ్ళ దోపిడీ చాలా ఘోరంగా జరుగుతుంది. మేము ఒక నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చాము కాబట్టి మాకు ఆ నీటి గోసలు అనేవి ఎట్లా ఉంటాయో చెంచులకు కానీ గిరిజనులకు కానీ ఇలాంటి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఎంత అన్యాయం. కనీసము జంతువులకు కూడా తాగడానికి తెలంగాణలో కృష్ణా వాటర్ అనేది రాదన్నట్టు అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు బీసీ సంఘాలు కానీ ప్రతి ఒక్క సంఘాలు కానీ డిఎన్టీ సామాజిక వర్గం సంఘాలు కానీ ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్క పార్టీ వారు జలదోపిడిని అడ్డుకోవాల్సిందిగా ఈ పార్టీలకు సంబంధం లేదు, అందరూ అడ్డుకోవాలని కోరుకుంటున్నా. శివ సారంగి. థ్యాంక్ యూ.